तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि सुनिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपादैः कुरु मामम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते। श्रुतिशुद्ध्यन्तरमौक्तिका श्रुतिशुद्ध्यन्तरमौक्तिका सवितृचिद्रोचि तदर्थाकृति दितिजान्तं वरेण्य भर्गमिति धीनिष्ठं गायत्री नीसुतनूदीप्तिगदोचे गाधिसुत दृक्सूनार्चिता यज्ञपा विततोंकारधनुर्धरा 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 मदिकिरावे रामचंद्र प्रभु मदिकिरावे रामचंद्र प्रभु। शिवाय गुरवे नमः 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय 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 श्री विष्णु रूपाय नमः शिवाय। श्री राम जय राम श्री राम जय राम जय 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 जय राम। नमस्ते वासुदेवाय नमस्ते वासुदेवाय नमो नारायणाय च नमो नारायणाय च प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च नमः संकर्षणाय च। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। వేదనాదంతో పవిత్రమైనటువంటి ఈ ప్రాంగణంలో భగవద్భావనతో కూర్చున్న సహృదయులందరికీ నమస్కారం సమర్పణ చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఒక వినగానే మంచి ప్రయోజనాలు ఇచ్చే అంశం ఏదైనా చెప్పాలని కోరుకున్నారు జరిగింది. అదే క్షీరసాగర మథనం. ఇది భాగవతంలో మాత్రమే కాదు, దేవి భాగవతంలో ఉన్నది, శివపురాణంలో ఉన్నది, అనేక పురాణాల్లో ఈ ఘట్టాన్ని చాలా ముఖ్యంగా మనవాడు చెప్పారు. చిత్రం ఏంటంటే ఈ ఘట్టం వేదంలో కూడా ఉన్నది. వేదంలో ఉన్న ఘట్టాలు పురాణాల్లో మనకి అందించారు. అందుకే ఈ ఘట్టానికి ఏదో విశేషమైనటువంటి లక్షణం ఉండాలి. ఈ ఘట్టానికి ఉన్నటువంటి విశేషం ఎన్నో ఉన్నాయి. పైగా ఈ ఘట్టం జరిగిందా లేదా అని అనడానికి మనం నిర్ణేతలం కావు. ఎందుకంటే ఇది
మానవీయమైన లేదా భూమికి సంబంధించిన ఘట్టం అయితే మన హిస్టరీలు వెతకచ్చు. ఇది భూమికి సంబంధించిన ఘట్టం కాదు, ముందు తెలుసుకోవాల్సింది. ఎందుకంటే పురాణ కథలు కొన్ని ఎర్త్లీ ప్లేన్లో జరిగేవి, కొన్ని డివైన్ ప్లేన్లో జరిగేవి. దివ్య భూమికల్లో జరిగిన అంశములు మానవ భూమికలకు అర్థం కావు, కానీ ఋషులు వాటిని అర్థం చేసుకుని గ్రహించి మనకు అందించారు. అయితే పురాణ కథల్లో మరొక ప్రయోజనం ఏంటంటే, ఈ కథ చదివితే ఈ ఫలితం లభిస్తుందని ప్రతి కథ చివరా చెప్తారు. చెప్పింది ఎవరు? ఋషులు. మన చేత ఎలాగోలా చదివించాలని తాపత్రయం వాళ్ళకి లేదు. కానీ ఇది చదవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎన్నున్నాయి. ఇప్పుడు రుక్మిణి కళ్యాణం పారాయణ చేసి సత్ఫలితాలు పొందేవారు, శివపార్వతుల కళ్యాణం పారాయణ చేసేవారు, రామాయణ పారాయణ చేసేవాళ్ళు, భాగవతం సప్తాహ యజ్ఞాలు చేసుకుని సత్ఫలితాలు పొందేవారు చాలామంది ఉన్నారు. ఇటీవల ఇక్కడ రోజుల్లో కూడా నేను గమనించింది, గజేంద్ర మోక్ష పారాయణంతో ఒక ప్రాణాపాయ పరిస్థితిని బయటపడిన ఘట్టం కాలిఫోర్నియాలో నేను విన్నా. ఇలాంటి ఎన్నో సన్నివేశాలు, ఒకటి కాదు. అంటే యజ్ఞ ఘట్టాలు లాంటి ఒక్కొక్క కథాఘట్టం వింటే ఒక్కొక్క ప్రయోజనం. అయితే ఎలా వినాలి అంటే, శ్రద్ధాశక్తులతో విన్నవారికి ఆ కథలో ఉన్న కొన్ని సంకేతాలు అందుతాయి. అందుకు ప్రతి పురాణ కథలో ఎన్ని సంకేతాలు ఉంటాయి చూడండి. యజ్ఞ సంకేత, యోగ సంకేత, మంత్ర సంకేత, తత్వ సంకేత, ఇవి ప్రధానం. ఈ నాలుగింటితో పాటు ధర్మాలు చెప్తూ ఉంటాయి. ఇది ఐదవది. సాధారణంగా శ్రద్ధగా వినేవాళ్ళకి మొదటి ధర్మాలు చెప్పడమే ప్రధానంగా తీసుకుంటారు. ఇంకా కొద్దిగా పారాయణ దృష్టితో చూస్తే మిగిలిన 4 కూడా ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సంకేతవాదం ఉన్న ఘట్టం క్షీరసాగర మథనం. దీన్ని నిజానికి ఉపనిషత్తులతో పోల్చవచ్చు. ఉపనిషత్తుల్లో చెప్పిన అంతరార్థాలన్నీ ఇందులో ఉన్నాయి. ఒక విధంగా యోగ శాస్త్రానికి, ఇంకోవైపు తత్వశాస్త్రానికి కూడా అద్భుతమైన సమన్వయం క్షీరసాగర మథనంలో కనబడుతూ ఉంటుంది. పైగా ఈ సూచనలు మనమేమో తలపీక్కుని తెచ్చుకోక్కర్లే, అక్కడే చూపిస్తాడు. పట్టుకోగలగాలి, అది ఒక్కటే. పురాణాలు అటెంటివ్గా చదివితే, ఏకాగ్రంగా చూసుకుంటే కావలసిన సంకేతాలు ఇస్తాయి. అలాంటి క్షీరసాగర మథన ఘట్టంలో మనం ప్రవేశిస్తున్నాం. ముందు క్షీరసాగర మథనం ఎందుకు చేయవలసి వచ్చిందో వివరిస్తున్నారు. ఇంద్రుడు ఒకప్పుడు అసుర సంహారం చేసి ఆనందంగా ఉత్సవం చేసుకుంటున్నాడు. అంటే సాధారణంగా లోకంలో అసురుడికి సురుడికి తేడా ముందు తెలుసుకుంటే తర్వాత మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కొందరు ఈ మధ్య అసురు పక్షపాతులు తయారయ్యి దేవతల్లో తప్పులు వెతకడం మొదలు పెడుతున్నాయి. దేవతంత ఎప్పుడు మొదలవుతుందంటే, మనకు ఆయుష్ క్షీణత అనేది రాసి పెట్టుకుంటే దేవతంత మొదలవుతుంది. అమంగళాలు, ఆయుష్ క్షీణత ఉంటే దేవతంత మొదలవుతుంది. అయితే దేవతలు అంటే లోకరక్షణకి వినియోగింపబడే భగవంతుని యొక్క శక్తి. మనకి ఇంద్రియాలు ఎలాగో భగవంతుని దేవతలు అలాంటి. ఈ దేవతలతో లోకరక్షణ జరుగుతుంటుంది. ఈ లోకరక్షణకి విఘాతం కలిగించేవారు అసలు. ఆ విఘాతం కలిగించినప్పుడు దేవతలు తమకు వచ్చిన భగవంతుని ఇచ్చిన శక్తితో వాళ్ళని నిగ్రహిస్తారు. వాళ్ళ వల్ల కూడా కాకపోతే బ్రహ్మని శరణ పెడతాడు, బ్రహ్మ వల్ల కాకపోతే విష్ణువు దిగి వస్తాడు అని మనం గతంలో చెప్పుకున్నాం. మొత్తానికి దేవతలు కూడా అసుర సంహారం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా ఇంద్రుడు ఒకప్పుడు అసుర సంహారం చేశాక ఆయన విజయోత్సవం నిర్వహిస్తున్నారు. వెంటనే దేవతలందరూ ఆయన ఐరావతి మీద కూర్చోబెట్టి ఊరేగిస్తున్నారట. జై భవ, విజయ్ భవ, దిగ్విజయ్ భవ అంటున్నారు. అలా వస్తున్నాడు. సాధారణంగా ఏదైనా సాధిస్తే ఆనందం వస్తుందండి. 10 మంది పొగుడుతూ ఉంటే అది కాస్త ఆనంద అహంకారంగా మారుతుంది. క్రమంగా నన్ను మించిన వాడు లేడు అనేటువంటి మదంగా మారుతుంది. కనుక ఆనందం అహంకారంగా మదంగా మారకుండా జాగ్రత్త పడాలి. కానీ కొందరు చేతులు ఏముండవు, వాటిద్దరు అవే వస్తూ ఉంటాయి. మొత్తానికి ఇంద్రుడి చుట్టూ జై భవ, దిగ్విజయ్ భవ అని వెళ్తూ ఉన్నారు. ఇంద్రుడు కూడా సంతోషిస్తున్నాడు. పైగా కూర్చున్నదే మదగజం మీద. ఆ సమయంలో దూర్వాసుల వారు అటు వచ్చేస్తాడు. ఆయన చూశాడు, ఓహో ఇతను చాలా గొప్పవాడు, అసుర సంహారం చేసి లోకరక్షణ చేశాడు, ఈయనకి ఏదైనా కానుకిస్తే బాగుంటుంది అని చూశాడు. ఋషులు మహాత్ములు ఏం కానుకలు ఇస్తారంటే ప్రసాదము, విభూతో, కుంకుమ ఇస్తారు, అంతే కదా. అందులో దూర్వాసుల వారు అప్పుడే విష్ణు పూజ చేసి విష్ణు పాదాల దగ్గర ఉన్నటువంటి కుసుమాలు తీసుకొచ్చాక, ఇదిగో నాయన నిన్ను ఆశీర్వదిస్తూ నీకు ఇస్తున్నాను అని ఆ పూలను ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వెంటనే ఇలా చూసి నిర్లక్ష్యంగా ఏనుగు తల మీద పెట్టేటాడు ఇంద్రుడు. అది అసలే మదగజం. అదేం చేసిందంటే ఆ పూలని తన తొండంతో కింద వేసి తొక్కుతూ వెళ్ళిపోయాడు. అది చూశాడు దూర్వాసుడు. విష్ణు ప్రసాదం ఎలా స్వీకరించాలో కూడా నీకు తెలియదే, నీకు విష్ణు ప్రసాదం మిగిలే అర్హత లేదన్నాడు. చూడండి, ఈ 2 మార్లు విష్ణు ప్రసాదం వచ్చింది. ప్రసాదం అంటే అనుగ్రహం. ఇప్పుడు నీకున్న సంపద, ఇప్పుడు నీకున్న విజయం విష్ణువు యొక్క ప్రసాదం వల్లనే లభించాయి. కానీ నువ్వు అహంకరించి ఇది నీ నిర్వాహకం అని భావించావు. ఆ కారణం చేతనే ప్రసాదాన్ని పదార్థంలా చూసి విడిచిపెట్టావు. విష్ణు ప్రసాద తృణీకారం అనే దోషం చేత నీకు ఆయన ప్రసాదం వల్ల లభించిన సంపద అంతా కూడా నీట పాలకుగా ఆక్షేపించాడు. ఇది జరిగిన అంశం. ఇక్కడ మనం కొంచెం ఆలోచించాల్సిన అంశములు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకటి లభించింది అంటే ఎప్పుడూ చేసుకున్న సుకృతాన్ని అనుసరించి పరమేశ్వరుడు మనకి ఇచ్చిన అనుగ్రహం. కనుకనే సృష్టిలో ఏ సుఖాన్నైనా ఈశ్వర ప్రసాదం కింద భావించాలి.
అందుకే రమణ మహర్షి ఒక మాట చెప్పారు, ప్రపంచంలో పదార్థాలన్నీ ప్రసాద దృష్టితో స్వీకరించు. ఈ వాక్యం నిత్యం గుర్తుపెట్టుకుంటే చాలండి. మనం ఒకప్పుడు చేసుకున్నది ఇప్పుడు లభిస్తున్నాయి, ఇవన్నీ ఈశ్వర ప్రసాదం అనే భావన పడుకుంటుందో వాడికి ఎప్పుడు ఆ ప్రసాద భావం చేత ధరించిపోతాడు. ప్రసాదం అనగా అనుగ్రహం. అదే పదార్థాలు తినేవారు పాపాత్ములు, ప్రసాదం తినేవారు ధన్యాత్మకులు చేసుకోండి. మరి వాళ్ళు అదే తింటున్నారు కదండి, వీళ్ళు అదే తింటున్నారంటే పదార్థం తినే ముందు అది ఈశ్వరుడు ఇచ్చాడన్న ఎరుక ఈశ్వరుడికి నివేదించి స్వీకరిస్తాం. అందుకు ఆ పదార్థం సేవనం పదార్థం బదులు ప్రసాదం ఎవరు సేవిస్తారో వారి మనస్సుకు ప్రసాద గుణం వస్తుంది. ప్రసాద గుణం అంటే ప్రసన్నతా గుణం, శాంత గుణం, ఆనంద గుణం. ఆనందము శాంతము ఈ రెండు భావానికి ప్రసన్నత ప్రసాదము అని పేరు. స్వామి అనుగ్రహం వల్ల నేను ఇది స్వీకరించగలుగుతున్నాను అని ఆయన నివేదించి పుచ్చుకున్నది శరీరాన్ని శుద్ధం చేస్తుంది, చిత్తాన్ని శుద్ధం చేస్తుంది, జ్ఞానాన్ని కలిగిస్తుంది. అందుకు మనకు ప్రసాద భక్షణం అని పెట్టారు. ఇక్కడ మన భారతీయ సంస్కృతిలో కూడా నిత్యం ప్రసాదం తినమని చెప్పారు. ఎందుకంటే తిండి బట్టి బుద్ధి ఉంటుందని పెద్దవాళ్ళు చెప్పారండి. చాందోగ్యోపనిషత్తులో ఒక మాట చెప్పారు, ఏంటంటే మనం తిన్న ఆహారము స్థూల భాగము మాలిన్యంగా మారుతుంది, సూక్ష్మ భాగము ప్రాణశక్తిగా మారుతుంది. సూక్ష్మతర భాగం సట్లెస్ట్ అంటామే, అది మనస్సు మన తిండి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే తిండి పవిత్రమైతే మనస్సు పవిత్రం అవుతుంది. కాబట్టి నాకు ఎప్పుడు చెప్పినా నాస్తిక బుద్ధులు వస్తుంటాయని అంటే తిండి సరిగ్గా అన్నమాట. తినరానివి తింటే రాకూడని బుద్ధులు వస్తాయి. అందుకే మన వాళ్ళు ఆహార శుద్ధికి చాలా ప్రాధాన్యం ఇచ్చారండి. ఆహార శుద్ధి వల్ల సత్వశుద్ధి, సత్వశుద్ధి వల్ల చిత్తశుద్ధి, చిత్తశుద్ధి వల్ల జ్ఞానము ఉపనిషత్తు చెప్పిన క్రమం. ఆ క్రమాన్ని వివేకానంద కూడా ఇక్కడ వాళ్ళకి బోధించాడు. చాలా ఆహారం ఎప్పుడు శుద్ధమవుతుంది? ఈశ్వరుని నివేదితమై ప్రసాదంగా మారుతుంది. అందుకు ప్రసాదము అన్నప్పుడు ఎలా స్వీకరించాలి ఒక పద్ధతి ఉందండి. ఇదిగో భగవత్ ప్రసాదం అంటే అక్కడ పెట్టిన తర్వాత తీసుకుంటాను అంటే పాపం వస్తుంది. వెంటనే రెండు చేతులు దోయి నుంచి తీసుకుని కళ్ళకద్దుకుని పుచ్చుకోవాలి. అలాగే తీర్థ సేవనం చేసినప్పుడు కూడా ఒంటి చెయ్యి చాచకుండా దాని క్రింద వస్త్రం పెట్టి చుక్క పడకుండా పుచ్చుకోవాలని పెద్దవాళ్ళు చెప్తారు. దాని పట్ల మన భావం, ఆ ప్రసాదం పట్ల ఉన్న గౌరవ భావం ప్రకటించి ప్రసాదం స్వీకరించినటువంటి వాడికి చిత్తము శరీరము కూడా శుద్ధమవుతుంది. అది అయితే ఏంటంటే మనకి ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నంత కాలం, చుట్టూ సంపద ఉన్నంత కాలం, కాలం కలిసి వస్తున్నంత కాలం ఒక విధమైన అహంకారంతో పైన కింద కనబడుతుంది, ఈశ్వర హేళన కూడా ఏర్పడుతుంది. అలాంటిది ఇంద్రుడంతటి వాడికే సంపదలు విజయము చుట్టూ బాగా భజంత్రులు దొరకగానే ఆయనకి కాసింత కలిగింది. దానితో ప్రసాద నిర్లక్ష్యం అనేది చేశాడు. దాన్ని దుర్వాసులు వారు చెప్పించాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కోణంలో ఆలోచించాలి. దుర్వాసులు వారికి పని పట్టు లేదంటే ఎప్పుడు కోపం అందరినీ చెప్పించాడు. దుర్వాసులు కోపిస్తే మనకి ఎవరు చెప్పారు? మనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, చదివింది లేదు పెట్టింది లేదు. దూర్వాసుడు రుద్రాంశ సంభూతుడు, అది తెలుసుకోవాల్సింది. మహర్షులు ఎదురుపడ్డప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. తేడా చేశారనుకోండి వాళ్ళు ఒక మాట అంటారు, నువ్వు చేసిన ఈ పాపానికి ఇదిగా ఫలితం అంటారంటే అది శాపం అంటే తిట్టు కాదు. నువ్వు చేసిన ఈ పాపానికి ఇది ఫలితం అని చెప్తారు. ఎలాగూ వాళ్ళు చెప్పకపోయినా వస్తుంది, కానీ వాళ్ళు చెప్తే ఎప్పుడో రావాల్సింది తొందరగా వస్తుంది. వచ్చిన ప్రతిసారి నేను తప్పు చేయడం వల్ల ఇది వచ్చింది అనేటువంటి పశ్చాత్తాపం వల్ల తొందరగా బయటపడచ్చు. అందుకు శాపం కూడా దయలో భాగమే. ఎప్పుడైతే దుర్వాసులు చెప్పించాడో వెంటనే ఏనుగు మించి కిందకి దిగాట ఇంద్రుడు. దిగి కాళ్ళు పట్టుకున్నాడు. ఏమిటి నా సంపదలు పోతున్నా ఎలాగని బాధపడలేదండి. ఇక్కడ ఇంద్రుడిని మనం అర్థం చేసుకోవాలి. ఇంద్రుడు నిజానికి ఉత్తమమైన జీవుడు, సామాన్యుడు కాదు. అయినప్పటికీ ఈ ధనం అనేది, సంపద అనేది, అధికారం అనేది చాలా ప్రమాదకారి. దృష్టిలో ధనము, అధికారము, విద్య, యవ్వనము ఈ 4 ఉన్నాయే, ఎంత మంచివో ఎంత చెడ్డరు. వీటిని వినయవంతులు చక్కగా వాడుకుంటారు, అహంకార పూరితులు ఈ 4టితో మదిస్తారండి. అందుకే చూడండి, మంచి యవ్వనంలో ఉన్నవాళ్ళు, యూత్లో ఉన్నవాళ్ళు దేవుడు అంటే వయ్యు వాటు అంటుంటారు. ఎందుకంటే వాళ్ళంతా పని చేస్తుంటారు. అదో పొగర మొత్తం. 2 ధనమతం, అధికార మతం, విద్యామతం. ఇందులో ఏది ఉన్నప్పటికీ కూడాను గొప్ప నీచం తెలియవు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ఇప్పుడు ఉన్నది అన్నీ ఉన్నాయి మహాభావుడు ఇంద్రుడు. అందుకు ఆయన దిగి నమస్కరించి ఒక మాట అంటాడు, నేను సంపద కోల్పోయినందుకు బాధపడట్లేదు, నా బుద్ధి ఎందుకు కోల్పోయానని బాధపడుతున్నాను అన్నాడు. ఇదండి పశ్చాత్తాపం అంటే ఇది. నేను ఎందుకు ఇలా బుద్ధి తప్పాను, అందుకు నేను మళ్ళీ ఇలాంటి పొరపాట్లు చేయకుండా నా మనసు శుద్ధం కావాలి, దానికి నేనేం చేయాలి, నన్ను క్షమించి మీరే మార్గం చూపించండి అని అడిగాడు. అందుకని సంపద పోయినందుకు బాధపడలేదు. చూడండి, తన తప్పు వల్లే సంపద పోయింది, తప్పు చేసే సంస్కారం నాకు ఎందుకు కలిగింది, అది వేదన. అప్పుడు దుర్వాసుల మాట అన్నట్ట, ఆ పరిష్కారం ఏదో మీ గురువుని అడుగు, శాపం అయితే నేను ఇచ్చాను కానీ పరిష్కారం గురువుని అడుగుతాడు. గొప్ప మాట ఇక్కడ. ఎందుకంటే గురువుని ఆశ్రయించడం, గురువు యొక్క విలువ తెలియాలి అని చెప్పాడు ఇక్కడ
దూర్వాసుడు. అందుకు ఇంద్రుడు తన గురువైనటువంటి బృహస్పతి వద్దకు వెళ్ళాడు. వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని శరణు వేడాడు. నేను ఇలా తప్పు చేశాను నొప్పుకున్నాడు. ముందు కావాలి కదండి, కొందరు తప్పును సమర్థించుకుంటారు. నేనేం చేశానండి, ఏదో హడావిడిలో ఉన్నాను, నన్ను పువ్వులు చెట్టు ఇచ్చాడు, పక్కన పెట్టాను, అంత మాత్రాన్ని చెప్పించాడు. అవలేదు చూడండి, తన ముందు తానేం తప్పు చేశాడు తన చిత్తాన్ని తెలుసు కదండి. 10 మంది ముందు కనబడటం వేరు, తన చిత్తం అంటే ఏంటో తనకు తెలుసు. ఒప్పుకున్నాడు, ముందు అడ్మిట్ చేయడం అన్నిటికన్నా గొప్పదని. ఒప్పుకోగానే పశ్చాత్తాపడ్డావు కనుక నీకు మార్గం చూపిస్తానన్నాడు. గొప్ప మాట. పశ్చాత్తాపడ్డావు కనుక నీకు మార్గం చూపిస్తాను. ఒకటి, ఇది ఈశ్వరావతారం నువ్వు చేసావు. ఈశ్వర ప్రసాద తృణీకారం ఈశ్వరావతారమే, కానీ ఇది అనుభవించక తప్పదు. అంటే ఇప్పుడు వెంటనే ఈశ్వరుడు చెప్పించేస్తాడా, తిడతాడా? కొంతమంది అనుకుంటూ ఉంటారు, భగవంతుడిని పూజ చేయకపోయినా లేదా ప్రసాదం పుచ్చుకోకపోయినా భగవంతుడు కోపం వస్తే ఆయన భగవంతుడు అంటే వీళ్ళకి అసలు ఏమీ అర్థం కావట్లేదు అనమాట. భగవంతుడికి ఏమీ రాదండి. మనం ఇప్పుడు చేయి పెట్టాం, కాలింది. నేను నిప్పు కాల్చిందా? మరి నిప్పు దేవత అంటారు కదండి, అగ్నిదేవుడు కదా, కాల్చేడు ఎందుకండి అంటే నేను ఎవడు చేయి పెట్టుకున్నాడు? అది పాత్ర కింద పెడితే పర్వాలేదు కానీ దాంట్లో చేయి పెడితే ప్రమాదం. అది దాని శక్తి అది. అందుకే మనం చేసిన కర్మ యొక్క ఫలమే తప్ప భగవంతుడు ఏమీ చేయడు. నువ్వు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తృణీకరించిన దోషం ఒకటి ఉంటుంది, ఆ దోషం బాధిస్తుంది. ఈ దోషం నుంచి బయటపడాలంటే ఆయన కారుణ్యం పొందాలి, ఆయన పశ్చాత్తాపాన్ని సంతోషిస్తాడు, దయామయుడు అని చెప్పి బృహస్పతి దగ్గరుండి విష్ణువు దగ్గరికి తీసుకువెళ్ళాడు. అప్పుడు విష్ణువుని శరణం వేయగానే విష్ణువు మార్గం చెప్పాడు. చూడండి, క్షమించడమే కాదు మార్గం చెప్పాడు. మార్గం చెప్తూ అద్భుతమైన ఉపదేశం చేస్తాడు ఇక్కడ విష్ణువు. లక్ష్మీదేవి నిలబడాలి అంటే ఏం చేయాలో ఉపదేశం చేశాడు. ఇది దేవి భాగవతంలో చాలా పెద్ద అధ్యాయం. నేను ఇప్పుడు అవన్నీ చెప్తే చాలా మందికి కోపం వస్తుంది. అలాగే భోజనం అయ్యే వరకు కూర్చోవాలి కనుక తప్పదని కూర్చుంటాను, ఇప్పుడే వాకౌట్ కూడా చేయాలి. కానీ అవి నా మాటలు కావు, విష్ణువువి అవి చెప్పిన వ్యాసుడు. దేవి భాగవతంలో చాలా ఉన్నాయి. అప్పుడు చెప్తున్నాడు విష్ణువు, ఆచారహీనుణ్ణి లక్ష్మి విడిచిపెడుతుందయ్యా. గొప్ప మాట. ఆచారం, సదాచారం, సదాచార విహీనుండి లక్ష్మి విడిచిపెడుతుంది. లక్ష్మి స్థిరంగా ఉండాలని ప్రతివాడు కోరుకుంటాడు. కోరుకునే వాడు ఎవడండి? లక్ష్మి అనగా నాకు దేవత అనుకుంటే లాభం లేదు. ఈ ప్రకృతి అంతా ఉన్న సంపదని ఒక స్వరూపంగా మీరు చూస్తే లక్ష్మి. ప్రకృతి అంతా ఉన్న సంపద శక్తి, ఈ రెండింటి యొక్క రూపమే లక్ష్మి. అయితే ప్రకృతి ఉన్న సంపద శక్తి ఎవరి? ఇది ప్రశ్న. ముందు మనం ఈ నేచర్లో మనం తయారయ్యి నేచర్ని క్వశ్చన్ చేస్తున్నాం. నేచర్ ఎవరి చేతులు ఉన్నాయో భగవంతుని క్వశ్చన్ చేస్తున్నాం. ఎంత మూర్ఖత్వం అండి. అసలు మన శరీరానికి ఈ నేచర్ ఇచ్చింది ఎవరు? ప్రకృతికి ఈ నేచర్ ఇచ్చింది ఎవరు? ఈ ప్రకృతిలో ఈ శరీరంలో ఉన్న సంపదలు ఎవరివి? ఈ సంపద అనబడే శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి లక్ష్మి. ఇంతవరకు అందరికీ తెలుసు కదా. ఈ ప్రకృతి సంపదలు కావాలని అందరూ అనుకుంటారు, కానీ సంపద ఎవరిది? పరమేశ్వరుది. మనం సంపదను చూస్తున్నాం కానీ అది ఎవరిదో ఈశ్వరుని మర్చిపోతున్నాం. కానీ సంపద ఈశ్వరుడిది అని ఎవరికైతే ఎరుక ఉంటుందో ఆ సంపదను ప్రసాదంలా తీసుకుంటాడు. ఇది తీసుకుంటాడు. కానీ సంపదల తల్లి ఎవరు? లక్ష్మీదేవి. సంపద ఈశ్వరుని యొక్క స్వరూపం తెలియకపోతే అది ఈశ్వర ప్రసాద తృణీకారం. అందుకు లక్ష్మి విడిచిపెట్టింది అన్నమాట. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తం లక్ష్మి అంతా నీటపాలైంది అంటే ఇది తెలుసుకోవాల్సింది. అది ఈశ్వరాపచారం అనేటువంటిది ఎక్కడ జరుగుతుందో లక్ష్మి వారిని విడిచిపెడుతుంది. ఎందుకంటే లక్ష్మీ నారాయణని విడిచిపెట్టేది ఏనాడు? విష్ణు రేషా అనపాయని విష్ణు సూక్తం చెప్తుంది. లక్ష్మీ వనపగామిని అని శ్రీ సూక్తం మనకి చెప్తున్నటువంటి మాట. అది లక్ష్మి ఎప్పుడు విష్ణువుని విడిచిపెట్టదు. కాంతి అందరికీ కావాలండి, కానీ కాంతి ఏ దీపాలను అది అక్కర్లేదంటే ఎలా అండి? కాంతి కావలసిన వాడు దీపాన్ని కూడా పట్టుకోవాలి, సంపద కావలసిన వాడు ఈశ్వరుని కూడా పట్టుకోవాలి. దీపానిది కాంతి ఎలాగో ఈశ్వరుడిది సంపద ఎలాగా. అది ఈశ్వరుణ్ణి విస్మరించి సంపద కోసమే చూసేటువంటి ఈ ప్రాకృతిక దృష్టి కొనిన భౌతికవాదులందరికీ పెద్ద బోధ. దీపం అక్కర్లేదు, వెలుగు కావాలనుకున్న వాళ్ళు, భగవంతుడు అక్కర్లేదు, సంపద కావాలనుకునే వాళ్ళు అంతే. అందుకు భగవంతుడి సంపద రెండింటికి ఉన్నటువంటి సంబంధం తెలియాలి. ఇది తెలిస్తే శివశక్తి ఐక్య రూపిణి అర్థమవుతుంది. విశ్వమంతా శక్తి, అది ఎవరిదో అది శివుడు, ఇది శివశక్తి ఐక్య రూపిణి. రెండింటి ఏకత్వం తెలుసుకోవాలి. విశ్వంలో వ్యాపించిన శక్తికి ఈ శక్తి ఎవరిదో ఆ పరమేశ్వరుడికి భేదం లేదని రెండు కలిపి ఎవడు ప్రపంచంలో ఉంటాడో వాడి జ్ఞానం. ఇప్పుడు నువ్వేం చేసావు? ఈ సంపదలని నీ నిర్వాహకం అనుకుని ఆ పరమేశ్వరుడు ఆ శివుని నువ్వు తృణీకరించావు. అయ్యా మళ్ళీ నారాయణ అంటే శివుడికి వెళ్ళిపోయినట్టు నేను ఉన్నది ఒకటే తత్వం, ఈశ్వరుడు, ఆయన శక్తి. కొందరు దీన్ని లక్ష్మీనారాయణ అంటారు, కొందరు శివపార్వతులు అంటారు. ఏదన్నా ఒకటి తెలుసుకుంటే చాలు. సరే, మొత్తానికి ఆచారహీనుణ్ణి లక్ష్మి విడిచిపెడుతుంది. ఆచారం అంటే ఏమిటి అనగానే ఏది శాస్త్రము విధించిందో ఆచారం. ఇది ఒకటి. శాస్త్ర విహిత కర్మాచరణ ఆచారం. అది నాకు తోచింది ఆచరిస్తే ఏం లాభం?
అందుకు తోచింది చేసేవాడు వానరుడు, శాస్త్రం చెప్పింది చేసేవాడు నరుడు అన్నట్టు. అందుకు శాస్త్రం విధించినదే ఆచారం. ఈ ఆచారహీనుడు ఎవడో వాడు వేద పండితుడైనా సరే ఆచారహీనం నపురంతి వేద. శాస్త్రం చెప్తున్నది, అంత వేదాలు పండితుడైనా వాడికి ఆచారం సదాచారం లేకపోతే ఆ వేదం కూడా వాడు ఉద్ధరించలేదు. తెలియజేసుకోవాల్సింది. కానీ మేము మంత్రాలు చదువుతాం, తంత్రాలు చదువుతాం, సంధ్యావందనాలు చేస్తాం, కానీ ఆచారం పాటించడం మొత్తం గుర్తుపెట్టుకోండి. అందుకే ఎన్ని సాధనలు చేసినా ఆచారం లేకపోతే పాత్రలో ఎంత నీళ్లు పోస్తున్నా కింద ఒక రంధ్రం ఉంటే అలాంటిది అలా నిలుస్తుందా? ఓటి పండులోని నీరు ఆచారం లేని సాధన ఒకటి. అది ఆచారం. దేశకాల పరిస్థితులు బట్టి ఎంత వీలైతే అంత ఆచారం. ఇక్కడ ఎన్ని చెప్తాడో, ఒక స్త్రీకి గృహశుద్ధి, పాత్రశుద్ధి, పాకశుద్ధి ఉంటే ఆ ఇంట లక్ష్మి ఉంటుంది. ఇవన్నీ ఇంకా చాలా అంటూ ముట్టు మహిళా సదాచారం చాలా ఉన్నాయండి దేవి భాగవతం. ఇవన్నీ చెప్తాడు ఇక్కడ. అలాగే ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించకపోతే లక్ష్మి విడిచిపెడుతుంది. ఉదయ సాయంకాల సంధ్యల్లో నిద్రపోయే వాళ్ళని లక్ష్మి విడిచిపెడుతుంది. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో మేల్కొని ఉన్న వాళ్ళు లక్ష్మి అనుగ్రహిస్తుంది. ఇవన్నీ కూడా ఎలాగైతే ఎవరు గృహశుద్ధి, పరిసరాల శుద్ధి, శరీర శుద్ధి, వస్త్రశుద్ధి కలిగి ఉంటారో వారిని లక్ష్మి అనుగ్రహిస్తుంది. అవి లేని వారు లక్ష్మి విడిచిపెడుతుంది. ఇవన్నీ చెప్తాడు. ఎవడు యజ్ఞహీనుడో, ఎవడు జపహీనుడో, ఎవడు దానహీనుడో, ఎవడు శౌచహీనుడో వాడు లక్ష్మి విడిచిపెడుతుంది. అర్థమైందిగా సంస్కృతమైన శౌచహీనుడు, శౌచము లేనివాడు, జపము లేనివాడు, జపం లేకుండా ధ్యానం లేకుండా రోజు గడిపే జీవితం పశువు కంటే కళాకృష్టమైన జీవితం. గుర్తుపెట్టుకోండి. ఈ మాట నేనలేదండి శాస్త్రం. ఎలాగంటే పశువులను నిందించకూడదు, వాటి బుద్ధిశక్తితో వాడు చేస్తున్నాయి. మానవుడికి దానికంటే గొప్ప బుద్ధి ఇచ్చాడు కదా. ఇది ఇచ్చు కూడా భగవద్ విస్మృతి చెంది ఎవడైతే జీవిస్తున్నాడో అటువంటి వాడిని లక్ష్మి విడిచిపెడుతుంది అన్నట్టు. లక్ష్మి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఉత్సాహము, సంపద, ఆరోగ్యము, పరస్పర సౌమనస్య వాతావరణము, ప్రేమలు, ఉల్లాసములు, విజయము అన్నీ కూడా, రాణింపు, ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు. కానీ లక్ష్మి విడిచిపెట్టినటువంటి ఇవన్నీ వదిలేస్తే ఒక్కొక్కటి అని ఇవన్నీ బోధించి ఏమైనా పశ్చాత్తాపడ్డావు కనుక నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అంటే ఎన్ని తప్పులు చేసినా పశ్చాత్తాపడి భగవంతుని శరణ వేడితే అనుగ్రహిస్తాడనేది ఇందులో మరొక గొప్ప అంశం. అప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అన్నాడు. మొత్తం సముద్రమగ్రమైనటువంటి సంపదల్ని తిరిగి ఉద్ధరించడానికి గాను నేను మీకు ఒక ప్రక్రియ చెప్పాను. ఇప్పుడు ఎవరు వాకౌట్ చేస్తున్నట్టున్నారు కదా. ఇప్పుడు మథనానికి, క్షీరసాగర మథనానికి వ్యూహం పన్నాడు ఎవరు? నారాయణుడు. వీళ్ళకి అంత ఆలోచన కూడా ఎలా తీయగల అన్ని నారాయణుడే. చూడండి, ఒక్కసారి శరణ వేడాలే కానీ బుద్ధి బాగు చేసిన దగ్గర నుంచి సిద్ధినిచ్చే వరకు భగవంతుని చేయూత కావాలి. అందుకు ఏం చెయ్యాలో ఆయన ప్రణాళిక ఇస్తున్నాడండి. ఒక పని చేయండి, మందర పర్వతం ఒకటి ఉన్నది. ఆ పర్వతం అయితే చిలకడానికి సరిగ్గా అనువుగా ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి పెట్టండి ఇక్కడ. అయితే అన్నారు, మా ఒక్కరి వల్ల మథనం అవుతుందా అని. లేదు, రాక్షసులను కూడా తోడు తెచ్చుకోండి. మాకు వాళ్ళకు పడదే నాయన, ఈ పడకపోవడాలన్నీ ఒట్టి మాటలు సుమా. అవసరమైతే మెజారిటీ కోసం పడని పార్టీలు కూడా కలుపుకోవచ్చు. వాళ్ళకి కొన్ని ప్రయోజనం ఉంటే వాళ్ళు కలుస్తారు. ఇది పొత్తు కలుపుకోవడం అనేది ఎప్పుడు ఉంటుంది నాయన. వాళ్ళకు కొన్ని ఆఫర్ ఇవ్వండి. మతనం చేసే వచ్చిన కొన్ని మీకు కొన్ని మాకారండి వాళ్ళు వస్తారు. అంతే కదా. ఇప్పుడేముంది, అవసరాన్ని బట్టి ఉంటాయి, అనుభవం కాదు. అందుకే తిన్నగా వెళ్ళి వాళ్ళని అడగండి అన్నారు. చూసారు ఎన్ని అందమైన విషయాలు వస్తున్నాయో. మీరు తీసుకుంటే లౌకికానికి కూడా పనికి వస్తున్నాయి. సరే వెళ్ళి రాక్షసులు వాళ్ళని అడిగారు. సరే వస్తున్నాం అన్నారు. రాక్షసులు దేవతలు కలిసి మతనానికి సిద్ధం. వెళ్ళి ముందు సమస్య ఏంటంటే పర్వతం తేవడం. ఆ పర్వతాన్ని తేవడానికి కలిపారు. వీళ్ళ వల్ల కాదు, పడిపోయారు. అప్పుడు మళ్ళీ నారాయణ ఎవడు విజయం ఇచ్చాడు వాడే సహకరించాడు. నారాయణ అనగానే వెంటనే నారాయణ అనుగ్రహించి తన చేతితో ఆ పర్వతాన్ని ఎత్తేటండి. ఇదే నగధరుడు. అప్పుడు కూడా ఆ పర్వతాన్ని ఎత్తి గరుత్మంతుడి మీద కూర్చుని తిన్నగా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి ఇంకా ప్రారంభించాడు అన్నాడు. సరిగ్గా తాడు ఏదయ్యా అన్నాడు. కాబట్టి తాడు పెడితే బాగుంటుంది అని వెంటనే మహాసర్పముల్లో ఒకటైన వాసుకుని తెమ్మన్నారు. వాసుకుని తెచ్చారు. వాళ్ళకి ఆనందంగా ఉంది, వాసుకు భయంగా ఉంది. పొట్టకు చుట్టూ రాస్తూ ఉంటే ఆ శరీరం ఏమవుతుంది? నారాయణుడు జాలీగా చూశాడు. చూస్తే నారాయణుడు నేను అనుగ్రహిస్తున్నానని తన కారుణ్యాన్ని ప్రసరింపజేశాడు. వెంటనే వాసుకి ఎలాంటి బలం వచ్చిందంటే ఎంత తిప్పినా శరీరానికి నొప్పి లేని శక్తిని నారాయణ అనుగ్రహించాడు. చూడండి, అడుగడుగున నారాయణ యొక్క కారుణ్యం లేనిది ఏ పని చేయలేమనేది ఇందులో కావలసిన సూచన. చిట్ట చివరికి నేను లేదా మధ్యలోనైనా నేను సంకేతాలు విప్పడానికి ప్రయత్నిస్తాను. అప్పటి వరకు మీరు ఏకాగ్రంగా వింటే తప్పకుండా అర్థమవుతుంది. మొత్తానికి నారాయణ కారుణ్యం ప్రసరించగానే వాసుకుని చుట్టి మదన ప్రారంభించారు. ఇప్పుడు మరో సమస్య వచ్చింది. మొహం వైపు ఎవరు ఉంటారు, పాదాలు తోక వైపు ఎవరు ఉంటారు? మొహం వైపు ఉంటే పెద్ద సమస్య.
మదనం చేస్తున్నప్పుడు మొహం నుంచి విషం చిమ్మింది అనుకోండి, తట్టుకోవడం కష్టం. కానీ మొహం వైపు ఎవరు, పాదాల వైపు ఎవరు, ఇది ప్రశ్న. అయితే విష్ణువు దగ్గరికి వచ్చి దేవత అడిగారు, నేను చెప్తాను ఉండండి అని. వీళ్ళందరూ కూడాను మొహం వైపు వచ్చారు. దేవతని ఇలా రమ్మన్నట్టు విష్ణువు. వీళ్ళు భయపడుతున్నారు, విష్ణువు ఏంటి ఇలా చెప్తున్నాడు, మాకు ప్రమాదం ఉన్నాయి కదంటే నేను చెప్పినట్టు వినండి అని మొహం వైపు వచ్చి రాక్షసులు అన్నట్టు మీరు తోక పట్టుకున్నాయి. రాక్షసులు మహాపౌరుషులు, మేము ఎవరం తోకలు వాడు పట్టుకుంటాం మేము. ఓహో అవునా, అయితే రండి. అయితే చాలా తీసుకెళ్ళి మదనం ప్రారంభమైంది. చాలా చక్కగా చిత్త మదనం ప్రారంభమైందో లేదో కొండ ఒరిగిపోవడం. వెంటనే మళ్ళీ నారాయణ నారాయణ, అది కూడా చేతనవ్వాలండి. ప్రయత్నం మొదలెట్టి కష్టం వచ్చిన ప్రతిసారి ఆయన నారాయణ అనగానే చేతనవ్వాలి. నారాయణ అనగానే ఆయన ఏం చేశాడు, వెంటనే మహాపూర్ణమై ఆ క్రింద ఆధారంగా నిలబెట్టాడు. నిలిచింది. ఇప్పుడు మళ్ళీ చేస్తుంటే ఆ కింద ఆధారం దొరికిందని పైన అడుగుతుంది. మళ్ళీ అప్పుడు నారాయణ స్మరణ చేస్తే పైన చెయ్యి పెట్టాడు మహానుభావుడు ఒక రూపంతో. ఇప్పుడు మథనం చేసేటప్పుడు దేవతల్లో ఒకడై ఉన్నాడు. పరిశీలించి చూస్తే ఆ క్రింద ఆధారమైన, మధ్యలో ఉన్న వాసుకుల శక్తి ఆయన, పైన పట్టిన ఆధారమైన, మదనం చేస్తున్న దేవతల్లో కూడా కలిసి ఆయన అంతా నారాయణమయం చేరసాగారు. క్రమంగా ప్రారంభంలో పుట్టింది ఆలాహలం, సామాన్యం కాదు. అదేమి స్వామి నోటి నుంచి రాలేదండి. మదనంలో మొట్టమొదటి వచ్చింది ఆలాహలం, కింది నుంచి. ఆ ఆహారం ఎలా వచ్చింది అంటే అగ్నిజ్వాలలతో, నల్లని పొగలతో, తీవ్రమైన సెగలతో వ్యాపించిపోయింది ఆహారం అంతా కూడా. అప్పుడు దేవతలు ఒక్కసారిగా శరణ వేడారు పరమేశ్వరుని, సాంబ సదాశివుని శరణ వేడారు. ఇక్కడ వాళ్ళు శివుని శరణ వేడిన ఘట్టం భాగవతంలోనే చాలా శివభక్తిమయంగా చాలా వర్ణించారు. ఇక్కడ భూతాత్మ భూదేశ భూత భావన రూప దేవ మహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవే, బంధమోక్షములకు ప్రభువుడవీవే, ఆత్మ శరణ్యుండవకు గురుండవు నీవే, నిన్ను కోరి భజింతురు కుశలమతులు, సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాక్ష పరగుదీవు. ఇది భాగవతంలో ఉన్నటువంటి విషయం అండి. పోతన గారు మూలానికి అనువాదం చేశారు. శివుణ్ణి ఎంత స్థుతిస్తోందో భాగవతం చేశారా. బ్రహ్మ విష్ణు శివస్వరూపుడు నువ్వే అంటే మనం బ్రహ్మ విష్ణు శివుడు అని శివుణ్ణైనా విష్ణువునైనా ఎవరిని ఆరాధించారు ఈ భావంతో ఆరాధించారు. ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. నీ రూపు పరతత్వమై శివాక్షమై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యవచ్చు. నువ్వు స్వయం జ్యోతిస్వరూపుడు. పైగా కొందరు కలడందురు నిను, కొందరు లేడందురు, అతడు గుణిగాడనుచున్ కొందరు కలడని లేడని కొందల మందుదురు నిన్ను గుర్చి మహేష. కొందరు నువ్వు ఉన్నావు అని సాధన చేస్తారు, కొందరు నువ్వు లేవు అని ఫిక్స్ అయిపోయి అజ్ఞానంతో కొట్టుకుంటూ ఉంటారు, కొందరు ఉన్నాడా లేడా అని ఊగుతూ ఉంటారు. వీరిది నీ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటూ ఉంటారు. వారి వారి భావాలకు అనుగుణంగా అనుగ్రహిస్తూ ఉంటావు. మూడు మూర్తులకును, మూడు లోకములకును, మూడు కాలములకు మూలమగచు. మొత్తాన్ని ఎవరవి అంటే మూడు కాలాలకి, మూడు లోకములకి, మూడు మూర్తులకి మూలం. అందుకే త్రిశూలం పట్టుకుంటాడు. ఈ మూడింటితో ఉన్న ప్రపంచాన్ని అంతా నా చేతిలో ఉందని చెప్పడానికి త్రిశూల ధారణ. అటువంటి ఆ పరమేశ్వరుని శరణు వేడి ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థించారో ఆయన వెంటనే దయామయుడు లోకాలను రక్షించడానికి సిద్ధపడిపోయాడు. ఆయనకు పెద్ద వ్యసనం ఉందని శంకర భగవత్పాల్ వారు అమ్మవారి గురించి సౌందర్యలో చెప్తూ చెప్పారు. ఇదే భావాన్ని పుష్పదంతుల వారు కూడా చెప్పారు శివ మహిమ స్తోత్రంలో. భువన భయభంగ వ్యసనిన అంటే ప్రపంచానికి భయం కలిగితే వాటిని తొలగించడంలో ఇది వ్యసనంట. ఒక్కొక్కడికి ఒక వ్యసనం. ఎంత వద్దన్నా మానంది వ్యసనం. అది వీరికి లోకాలను రక్షించడం అనే వ్యసనం ఉంటుంది. అంత గొప్ప వ్యసనం చూడు. ఆ వ్యసనంలో ముందు వెనుక చూడదు. విషమా అమృతమా ఇదేం పట్టవు, వ్యసనం కదా, తొందరగా రక్షించేద్దాం. దానితో వ్యసనం ఆపుకోలేక ఆవిడని అడిగేట. ఆవిడ లేకపోతే ఇష్టాచారం ప్రవర్తించేవాడేమో. వాడు పక్కన తిరిగి ఆవిడ అడుగుతున్నారు. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి ప్రభువై యుంటకు ఆర్తుల ఆపద గెట్టించుట ఫలము దాన కీర్తి మృగాక్షి. విన్నావా జగత్ ఎంత వేదపడుతుందో అంటున్నాడు భారతీదేవుడు. ఈ దుఃఖాన్ని పోగొట్టడం అనేది ఈశ్వరునైన నాకు కర్తవ్యం. ఈశ్వరుడి కర్తవ్యం ఏంటి? ఆశ్రయించిన వారి యొక్క దుఃఖాన్ని పోగొట్టడం. అది శిక్షింతు హాలహలము భక్షింతును మధుర సూక్ష్మ ఫలన సముక్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపు నేడు నీవు వికచాబ్జముఖి అన్నట్ట. నువ్వు చూస్తూ ఉండి విషయాన్ని కంట్రోల్ చేస్తాను, తాగేస్తానన్నట్ట. అనగా నీ కథంతా సుఖయోగింద్రులు పరీక్ష మహారాజు చెప్తున్నారు. పరీక్షితు గట్టిగా అడ్డుకున్నాడు. ఇదేమిటయ్యా వింటూ ఉంటే చాలా భయం వేస్తుంది. విషాన్ని మింగడానికి స్వామి సిద్ధపడ్డాడు. సరే ఎంతైనా ఆవిడ భార్య కదండి. భార్య భర్త విషం మింగుతూ ఉంటే ఎలా ఒప్పుకుంది?
పైగా ఎంకరేజ్ ఎలా చేసింది తాగని. ఎందుకంటే లోకల్ సంగతి తర్వాత ముందు వాళ్ళు ఆయన సంగతో. అంటే ఇక్కడ శుకయోగిందులు అద్భుతమైన మాట చెప్తున్నారు. పోతన గారు అలా వెలిగిపోయే పద్యం అని ఇచ్చారండి, మణిలాంటి పద్యం. మృంగెడి వాడువి గుండని మృంగెడి దియు గరళమనియు మేలని ప్రజకును మృంగుమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినయు. వాళ్ళు ఆయన మింగుతున్నది విషము, కానీ లోకానికి మేలని మింగమంది. ఎందుకంటే మా ఆయనకి ఏం కాదు, నా మంగళసూత్రం గట్టిది అని. అందుకే ఆవిడ మంగళసూత్రం ఉన్నది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమస్తే. ఎక్కడో తెలివితేటలు ఉన్నాయి. ఆయన మృత్యుంజయుడు అవ్వడం వల్ల ఈవిడ మంగళసూత్రం గట్టిగా ఉందా, లేక ఈవిడ మంగళసూత్రం గట్టిగా ఉండడం వల్ల ఆయన మృత్యుంజయుడు అయ్యాడా? ఎందుకు తాగా రెండు నిజమే. అందుకు ఇద్దరికి నమస్కారం చేసుకుందాం. మొత్తానికి పరమేశ్వరుడు ఉత్సాహంగా అంత విషం ముందు నిలబట్టాడు. ఎలా నిలబడ్డాడు అంటే హుంకరించి నడుమి చేపట్టుకుని నిలబడ్డాట. హుంకారానికి విషం వణికి అంత వ్యాపించిన విషం తగ్గి 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 నేరేడు పడ్డంత అయిందిట. అది చేత్తో పుచ్చుకున్నాడు. మింగమంటావని అడిగేట. మింగండి అది ఆనందంగా రొట్లో వేసుకున్నట్ట. లోకరక్షణ కోసం. అయితే ఆ విషం ముందు నిలబడ్డప్పుడు, ఆ తీవ్రమైన జ్వాలల ముందు నిలబడి చేతితో పట్టుకుని ముద్ద చేసేటప్పుడు ఆయనకేం పర్వాలేదు, కానీ ఆయన ఆశ్రయించిన పాము, చంద్రుడు ఇవి ఉన్నాయి కదండి ఆయన దగ్గర, అవి కూడా భయపడలేదు. అది చిత్రం. ఎందుకంటే శివుడికి భయం లేదు, సరే ఒప్పుకుంటాం. అక్కడేమో విషం రాగానే దేవతలు పారిపోతున్నారు, రాక్షసులు పారిపోయారు, అందరూ పారిపోయారు. అమృతమ్మ దేవుడు ఎరుగు ముందు ప్రాణాలు తెప్పితే చాలని పారిపోయారు. అందరూ పారిపోయారు, కానీ శివుడి మీద పాము మాత్రం చూస్తూ ధైర్యంగా నిలబడగలిగింది. అది మరి అది ప్రాణేగా. బాబు విషం తాగికి వస్తాను అంటే జారి వెళ్ళిపోలేదు. అది కూడా అక్కడ ఉండి చూస్తుందట. మొత్తం ఒంట్లో ఎన్ని పాములు ఉన్నాయి అవన్నీ కూడా ధైర్యంగా చూస్తున్నాయట. చూసారా? అంటే వాటికి విషబాధ లేదు. ఎందుకు లేదు? శివుణ్ణి ఆశ్రయించి ఉన్న వాళ్ళకి ఏ విషబాధ లేదు, ఏ ఆర్తి లేదు. ఆయన ఆశ్రయించి ఉన్నాయి కానీ వాటికి వేదన లేదండి. ఇది తెలుసుకోవాల్సింది. కదలంబారవు పాప పేరు లొడల్ కర్మాంబజాలంబు పుట్టదు నిజ జుటార్థెందుడు కందడు. ఆ పైన చంద్రుడు కూడా కందిపోలేదు. ఆయన కూడా పైన ఛాయగా చూస్తున్నాడు. అది బయట ఉంటే కందిపోయే వాళ్ళే. శివుడి శరీరాన్ని అంటి పెట్టుకున్నారు కనుక వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారట. అందుకు ఆ విషయమును ఆహ్వానించుచో డాయిచో పదిలుండై కడిసేయుచో దిగుచుచో భక్షింపుచో మృంగుచో, ఇన్ని విధములుగా విషంతో ఆటలాడుతున్నా ఇవన్నీ కూడా హాయిగా ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు ఎక్కడ పెట్టాలో ఆలోచించాడు. కడుపులోకి పంపించేస్తే ఉదరములో కంబులకును సదనం బగుటెరిగి శివుడు చటులాగ్ని విషన్ కుదురుకొన కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలనసము క్రియ. లోపలికి పంపితే లోపల లోకాలు దగ్ధమవుతాయి, బయట ఉంటే బయట లోకాలు దగ్ధమవుతాయని కంఠంలో పెట్టుకున్నట్టు మహాత్ముడు. ఇక్కడ కూడా మనం ఆలోచించాలి. భగవంతుడు లోపల బయట ఏమిటి? ఇప్పుడు కొండలో గాలి లోపల బయట ఉన్నట్లు ప్రపంచం అనే కొండ లోపల ప్రపంచానికి వెలుపులా కూడా పరమేశ్వరుడే వ్యాపించున్నాడు. ఇది తెలుసుకోవాలి. జగదుద్ధరణ కోసం ఆయన ఒక ఆకారంలో కనబడిన తత్వం ఏమిటి? సర్వవ్యాపకుడు. అది చెప్పడం. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆ భావాన్ని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడే కొంచెం ఓపిక చదివే వాళ్ళు కాస్త ఆలోచిస్తే ఒక అందమైన విషయం కనబడుతుందండి. మనకి భాగవతంలో విష్ణు పురాణంలో విష్ణువు లోపల లోకాలు ఉన్నాయి, బయట లోకాలు ఉన్నాయి. ఇప్పుడు శివుడికి లోపల లోకాలు బయట లోకాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఆయన కడుపులో కొన్ని లోకాలు, ఈ కడుపులో కొన్ని లోకాలు ఉన్నాయి. ఇద్దరు ఒకటే అనే భావాన్ని ఎంత చక్కగా అన్వయించి చూపిస్తున్నారో చూడండి. మొత్తానికి కంఠంలో పెట్టి చూపిస్తున్నాడు. ఇక్కడ మనం కొంచెం ఆయన అడగచ్చు, అయ్యా అంతదాన్ని ఇంత చేసిన వాడివి అది కూడా కనబడకుండా చేయొచ్చుగా, మళ్ళీ అక్కడ పెట్టి షో ఎందుకు మాట్లాడుకుని అంటే మీకోసం ఏ విషయాన్నైనా హరించి రక్షిస్తాను రా అని చెప్పడానికి గుర్తు కదా, అభయ చిహ్నం. అది తెలుసుకోవాల్సింది. అటువంటి స్వామి వారి యొక్క కంఠానికి నమస్కారం చేసుకుందాం. ఎంతో ఉన్న అలా అలా అననములింతే చిట్టి నేరేడుగా వింతందాలిచి మృంగినట్టి పలు విన్నానివే నీవు ఆ కొంత మాయము చేయికే గలమునను కూర్చుండగా చేసితో భ్రాంతిన్ బాబు అభీతి చిహ్నమిది ఔరా నీలకంఠేశ్వర అన్న స్వామి యొక్క ఆ నీలకంఠాయ నమశివాయ, శ్రీ నీలకంఠాయ నమశివాయ. చూసారు ఎన్ని సన్నివేశాలు వచ్చాయో. ఇక్కడే విషహరణం చేసిన పరమేశ్వరుని యొక్క కారుణ్యాన్ని మనం చెప్పుకున్నాం. ఈ ఘట్టానికి కొన్ని ఫలాలు చెప్తోంది శాస్త్రం మనకి. ఆ ఫలములన్నీ మనకు లభించుదాకా పరమేశ్వరుడు విషాన్ని నిగ్రహించాడు. అయ్యా ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద ప్రేమ పుడితే ఏమైనా చేయొచ్చు కానీ నిప్పు ముద్ద తింటాడంటే ఎవడైనా తిని నిలబడగలడా? ఒక్క స్వామికే సాధ్యమైంది అంటున్నారు పోతన గారు. మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఈవచ్చుగాక ఇచ్చనులకు చిచ్చుకడి కొనగవచ్చుని చిచ్చరచు పచ్చుపడిన శివునకు దక్క.
ఎంత అందమైన పద్యం. ఇలాంటి పద్యాలు నూరార చదువుకోలేకపోతే దాన్ని ఏమంటారు? దౌర్భాగ్యం, దౌర్భాగ్యము, దురదృష్టము అంటారు. ఎవరో అన్నారు, నేను కాదు. ఎంత చక్కటి తెలుగు పద్యాలండి. మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఈవచ్చుగాక ఇచ్చనులకు చిచ్చుకడి కొనగవచ్చునే చిచ్చర చూపచ్చు పడిన శివునకు దక్క. చిచ్చర చూపు ఉన్నవాడే చిచ్చుకడి తినగలడు అన్నారు. ఈ విధంగా అనుగ్రహించాడు స్వామి. అయితే మచ్చ ఎప్పుడైనా అలంకారం అవుతుందండి? మచ్చ మచ్చే. కానీ శివుని కంఠంలో మచ్చ అలంకారం. ఎందుకంటే జగద్రక్షణ అనే కార్యం ఎప్పుడూ అలంకారం కదా. హరుడు గడమనందు ఆలాహలము పెట్ట కప్పు కలిగి తొడవు కరణి నొప్పే సాధురక్షణంబు సజ్జనులకు నిన్న భూషణంబు కాది భువనేంద్ర అంటున్నారు ఇక్కడ సుఖయోగుడు వారు. మొత్తానికి ఇప్పుడు ఏంటి? విష నిగ్రహణం జరిగింది. స్వామి విష నిగ్రహిస్తేనే ధర్మదగ్ని వస్తున్నాయి. మొత్తానికి ఇక్కడ మీరు చూస్తే క్షీరసాగర మతంలో ఇద్దరి యొక్క సహాయం అవసరమైంది. ఒకటి నారాయణుడు, ఇంకోటి పరమేశ్వరుడు. హరిహరుడు కృపలేదే ఏ సాధన ఫలించదు. మొత్తానికి ఇప్పుడు మొదలైందండి. ఇంకా తర్వాత చాలా వచ్చాయి. కానీ అప్పుడు వచ్చినప్పుడల్లా శివుడికి ఇద్దామని బుద్ధి పుట్టలేదు. విషయం మాత్రం ఇవ్వాలి. మనము అంతే, కష్టాలు వస్తే పరమేశ్వర అంటాం, సుఖాలు వస్తే నీకా నాకా ఇంతే. మొత్తం లోకం రీతండి. అందుకే పురాణాల్లో ఒకవైపు మన మనస్తత్వాలు కనబడుతుంటాయి, ఇంకోవైపు యజ్ఞ సంకేతాలు, మంత్ర సంకేతాలు, యోగ సంకేతాలు. ఇన్ని లోతులు ఉన్నాయి కనుక ఎందరు పాపాత్ములు తుడిచిపెడతామన్నా బతికిపోతున్నాయి. వీటిలో ఉన్న శక్తి అలాంటి. మొత్తానికి కల్పవృక్షాలు వచ్చాయి, కామధేనువులు వచ్చాయి, ఉచ్చైశ్రవము అనబడేటువంటి గుర్రం వచ్చింది. ఇంకా చాలా చాలా వచ్చాయి. వాటిని కొన్ని రాక్షసులు, కొందరు దేవతలు పంచుకున్నారు. అప్సరసులు వచ్చారు. దాని తర్వాత కామధేనువులు. ఇలా ఒక్కొక్కటి వస్తున్నాయి. అందరికీ నమస్కారం చేద్దాం. ఇప్పుడు మనకు అసలు ప్రధానమైన మరో ఘట్టంలో ప్రవేశిస్తున్నాం. ఈ ఘట్టం 4 ఘట్టాల కలయిక. ఏకాగ్రంగా ఎవరైతే వింటారో వారి మహాలక్ష్మి కృప పూర్తిగా లభిస్తుంది. మన రుక్మిణీ కళ్యాణం యొక్క ఫలితం ఏదో అది ఇక్కడ ఉందండి. లక్ష్మీనారాయణ కళ్యాణం. రుక్మిణీ కృష్ణులు ఎవరు? లక్ష్మీనారాయణ వారే కదా. అది లక్ష్మీనారాయణ కళ్యాణం చెప్పుకుంటే సీతారామ కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం రెండు చెప్పుడు ఫలితం. అది ఇన్ని ఇప్పుడు మనకి రాబోతున్నాయి. ఇప్పుడు చంద్రుడు ఉద్భవించాడు అన్నారు. మథనంలోంచి సుధాకరుడు ఉద్భవించాడు. ఆ తర్వాత వచ్చింది లక్ష్మీదేవి. ఇక్కడ మనం చూడవలసింది ఎన్ని సూక్ష్మంగా చూడాలి. క్షీరసాగర మథనం నుంచి ఏమో తెలిసిన కథే అనిపిస్తుంది కానీ తెలుసుకోవాల్సినవి ఉన్నాయి ఇక్కడ చూడండి. క్షీరసాగర మథనంలో ఒకవైపు మనకి ఈ లౌకిక ధార్మిక యజ్ఞ సంకేతాలతో పాటు యోగ రహస్యాలు కనబడతాయని చెప్పుకున్నాం. శ్రీ విద్యా మర్మములు కూడా కనబడతాయి. ఇన్ని ఉన్నాయి. ఎన్ని కోణాల్లో మీరు ఆలోచించాలో చూడండి. మొట్టమొదటి ఇప్పుడు లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి వచ్చిన కొద్దిసేపటికి అమృతం వచ్చింది. ఇది ఎందుకు చెప్పుకున్నామంటే లక్ష్మీదేవి వచ్చి కటాక్షిస్తే కానీ అమృతం రాలేదు. అమ్మవారి కటాక్షం లేనిది అమృతం దొరకదు. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మవారు అంటే ఎవరైనా చెప్పుకున్నాం ఇందాక? పరమేశ్వరుని శక్తి సంపదల తల్లి అని. అందుకే అమ్మవారు ఐశ్వర్య దేవతగా, ఐశ్వర్యములు ఎవరివో వాడు ఈశ్వరుడు. సృష్టిలో ఉన్న ఐశ్వర్యములన్నీ అమ్మవారే. ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం పశువు. చదువుతున్నామా లేదా? ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం పశువు. ఇవి ధనములు అవునా కదా? ఆలోచించండి. అగ్ని, వాయువు, జలము, భూమి ధనములు కావా? మన $1,00,00,000 పెట్టులో ఉన్న నీటి చుక్క దొరకకపోతే ఏమవుతుంది? ఈ సంపదలన్నీ ఎవరివి? మీరు నేను తయారు చేయాలి కదా. మరి ఎవరు? ఆయన పరమేశ్వరుడు. అది ఐశ్వర్యములు ఎవరు? అతని ఈశ్వరుడు. ఇది అలాంటి ఆ ఐశ్వర్యాది దేవత ఇప్పుడు రాబోతుందండి. ఆ జగదంబ, ఆ పరాశక్తి అనుగ్రహం లేకపోతే అమృతం లభించదు. అమృతం అన్న దానికి ఇప్పుడు మనం అర్థం చూద్దాం. అమృతము అనే మాట లౌకికంగా ఒక అర్థం ఉన్నది. ఆనందము, ఇది లౌకిక అర్థం. సృష్టిలో ఏదైనా మనకు ఆనందం కలిగిస్తే దానికి అమృతపడి పేరు. అంటే ఆస్వాదిస్తున్న కొద్దీ ఆస్వాదించాలనిపించేది అమృతం అండి. ఆనందం కంటే అమృతం ఏమైనా ఉందా? ఆనందం ఇంకా చాలు ఎవడైనా అంటాడా? అన్నం ఇంకా చాలు, నేను ఇంకా చాలు, ఉపన్యాసం ఇంకా చాలు అనిపించచ్చు. కానీ ఆనందం ఇంకా చాలు ఎవడికి అనిపించదు. అవునా లేదా చెప్పండి? ఆనందం ఎప్పుడు ఉండాలనుకుంటాం కనుక ఎప్పుడు ఉండాలనుకునేది ఆనందం. ఆనందం అంటే ఏమిటనే దానికి ఎవరైనా నిర్వచనం అడుగుతుందండి. యోగిని అడిగితే ఆనందం వేరు. ఇప్పుడు ఆ పిల్లల్ని అడిగామనుకోండి, ఉపన్యాసం ఆపేసి ఆటకు పంపించిస్తే వాడికి ఆనందం. అయితే అదే ఆనందమా? మీకు తెలుసు, వాడికి మెచ్యూరిటీ లేదు కనుక ఇది ఆనందం అనుకోవట్లేదని మీకు తెలుసు. అలాగే మెచ్యూరిటీ ఉన్న యోగుల ఆనందం మనకేమో విసుగు. కానీ ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్కటి ఆనందం. కానీ ఆనందం కావాలని మాత్రం అందరూ అనుకుంటారు. అది మాత్రం కావాలి. ఆ ఆనందానికి అమృతం అని పేరు. ఇది తెలిసింది కదా. ఇంకొకటి అమృతము అంటే నాశనము లేనిది అని అర్థం. అమృతం, అమృతం నాశనము లేనిది. నాశనము లేని మోక్షము అమృతము.
రెండు అర్థాలు తీసుకుందాం, ఆనందము మోక్షము. అయితే ఆనందము మోక్షం ఎవరికి లభిస్తుంది? ఇప్పుడు ప్రశ్న. ఇందాక చెప్పినట్టు లక్ష్మీదేవి వచ్చి అనుగ్రహిస్తే గాని అమృతం రాలేదు అంటే అర్థం ఏంటి? అమ్మవారి కటాక్షం లేని వారికి ఆనందము దొరకదు, మోక్షము దొరకదు. అదే ప్రతివారు సాధన చేయాలి అమ్మ కటాక్షం కోసమే, అమ్మ కడకంటి చూపుల కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆవిడ వచ్చి లక్ష్మి ఎవరు? ఇప్పుడు లక్ష్మి ఆవిర్భావ ఘట్టము, తర్వాత లక్ష్మి అభిషేక ఘట్టము, లక్ష్మి స్వయంవర ఘట్టం, లక్ష్మీ కళ్యాణ ఘట్టం, 4 చెప్పబోతున్నాం. దయచేసి శ్రద్ధగా ఏకాగ్రంగా వినండి. ముందు లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టం. ఈ ఘట్టములకి ఫలశ్రుతులు చాలా చెప్పాడు విష్ణు పురాణంలో, భాగవతంలో, దేవి భాగవతంలో కూడా చెప్పారు. అన్ని కలబోసి మీకు ఇక్కడ చెప్తున్నాం, ఒక్క పురాణంలో విషయం కాదు చెప్తున్నది. ఇప్పుడు ఆ తల్లి ఆవిర్భవిస్తున్నది, అందరం కూడా భావన చేసుకుందాం ఆ తల్లిని. వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణై నానావిధే భూషితాం భక్తాభిష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాది నిశ్చయితాం పార్శ్వే పంకజ శంఖ పద్మ విర్యుక్తాం సదాశక్తిభిః అని ఆవిడ తల్లి. ఆవిడ పై 2 చేతులతో పద్మం పట్టుకుందిట, క్రింది 2 చేతులతో వరదముద్ర అభయముద్ర ధరించి ఉన్నది, ఒక పద్మంపై కూర్చుని ఉన్నది, ప్రసన్నమైన పద్మము వలె వికసించిన వదనంతో ఉన్నది. ఆవిడ చుట్టూ ఐశ్వర్య దేవతలు కొలుచుకుంటున్నారు. ఐశ్వర్య దేవతలు అంటే అష్టసిద్ధి దేవతలు, నవనిధి దేవతలు. అష్టసిద్ధులు అనగానే అణిమ మహిమ గరిమ లఘిమ తెలుసు కదా. అలాగే నవనిధులు అంటే శంఖనిధి, పద్మనిధి, మకరనిధి, నిధి దేవతలు. వీళ్ళు ఐశ్వర్యాలండి, ఐశ్వర్య దేవతలు వీళ్ళందరూ. దీనికి తోడు శ్రీ, కీర్తి, లజ్జ ఇచ్చారు ఉత్తమ గుణములు ఏవైతే ఉన్నాయో అవి కూడా లక్ష్మీ రూపాలు. అవన్నీ అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటే వాటి నడుమ సదాశక్తిభిః అన్నాం కదా. అనేక రకాల ఐశ్వర్య శక్తుల నడుమ సర్వశక్తులకి మూలమైన మహాలక్ష్మి దర్శనమిచ్చింది, వెలికి వచ్చింది. ఆ క్షీరసాగర మతంలోంచి ఈ రూపాన్ని అలాగే హృదయంలో ఎవరు ధ్యానిస్తారో వారికి దారిద్ర్యం ఉండవు అన్నారు. ఇక్కడ దారిద్ర్యం అంటే ఏంటంటే చెప్పుకున్నాం కదా, ఉత్సాహము, ఆనందము, ఉల్లాసము, ఇవన్నీ సంపదలు. ఏవి లేకపోయినా దరిద్రం. అందుకు లక్ష్మి అనగానే కేవలం డబ్బు కట్ట మాత్రమే అనుకోకండి. ఇంటి నిండా డబ్బు, ఒంటి నిండా జబ్బు ఉంటే దాని లక్ష్మి కటాక్షాలు. అది ఇంటి నిండా డబ్బు ఉంటుంది, ఒకరికొకరు పడదు కొట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో ఎక్కడ లేనివి అసంప్రదాయాలు, అనాచారాలు, దురాచారాలు జరుగుతుంటాయి. అది అలక్ష్మి అర్థం. అది ఏ ఇంట్లోనైతే శుచి, శుభ్రత, సదాచారము, ఆనందము, ఉల్లాసము, ఉత్సాహము, దేవపితృ అతిథి పూజ జరుగుతుందో ఆ ఇల్లు లక్ష్మి. అప్పుడు మా ఇంట్లో లక్ష్మి ఉందా లేదా అనేది మీరే నిర్ణయించుకోవాలి. మొత్తానికి ఈ సమస్త సద్భావనల యొక్క రూపం మహాలక్ష్మి. అందుకే వివేకానంద గొప్ప మాట చెప్తారండి, ది ఎంబాడిమెంట్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అండ్ డీడ్స్ అన్నారు. అంటే ఉత్తమ గుణముల, ఉత్తమ ప్రవర్తనల, ఉత్తమ ధర్మముల యొక్క కలబోత మహాలక్ష్మి. ఆవిడ ఆనంద స్వరూపిణి, సచ్చిదానంద రూపిణి, సాత్విక స్వరూపిణి, శుద్ధ సత్వ స్వరూపి అని అమ్మవారి పేరు. శుద్ధ సత్వం అంటే రజోగుణ తమోగుణ దోషములు ఏమాత్రమూ లేదు శుద్ధ సత్వం. నేను గుర్తుందా, రజోగుణ తమోగుణాల గురించి చాలా చెప్పుకున్నాం. మర్చిపోయామంటే 2 గుణాలు ఏదో బాగా అప్లై చేసి సరే. మొత్తానికి రజోగుణ తమోగుణముల దోషములు ఇసుమంతలే కూడా లేకపోవడాన్ని శుద్ధ సత్వగుణం అంటారండి. అమ్మవారి శుద్ధ సత్వ స్వరూపే కోపారి పరివర్తితే ఉపమే సత్వసాత్వీనాం దేవీనాం దేవపూజితే అని అతని యొక్క రూపం. అలాంటి మహాలక్ష్మి యొక్క దివ్య స్వరూపం అంతా పద్మ అని అమ్మకి పేరు, కమల అని ఒక పేరు, 2 పేర్లు ఉన్నాయి. పద్మ, కమల. ఆవిడ కూర్చుంది కమలంలో, పట్టుకున్నది కమలంలో, ముఖం కమలంలో ఉంది, ఆవిడ పేరే కమలం. పద్మంతో ఎందుకు పోల్చారు? ఇది కూడా మనం ఆలోచించాలి. అసలు పద్మం ఐశ్వర్యానికి సంకేతం, జ్ఞానానికి సంకేతం, ఆనందానికి సంకేతం. అవునా కాదా మీరు చూడండి. ముఖం కమలంలో విచ్చుకుంటుంది కొందరికి కదా, కొందరికి ముడుచుకుపోతూ ఉంటుంది. ఎప్పుడు విచ్చుకుంటుందో కొంచెం ఆలోచించండి. మన చేతిలో, మన జేబులో 4 డబ్బులు పడితే ముఖం బలే వినిపిస్తుంది, ఒక్కటి లేకపోతే ముఖం ముడుచుకుపోతుంది. అవునా లేదా? ఐశ్వర్యం అంటూ ఉంటేనే వికసనం అంటూ ఉంది. అదేవిధంగా అజ్ఞానం వల్ల కూడా ముఖం ముడుచుకుపోతుంది. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, అర్థం కాలేదు అనుకోండి, ముఖాలు తెగ ముడుచుకుపోతుంటాయి. అర్థమైంది అనుకోండి, భావం తెలిసి ఇలా విచ్చుకుంటూ ఉంటాయి. అదే జ్ఞానం వల్ల కూడా విచ్చుకుంటుంది. 2వది. 3వది ఆనందం. దుఃఖంలో ఉన్నవాడు ముఖం ఎంత అందగడ్డ ముఖమైనా, అంత అందగాడి ముఖమైనా దుఃఖిస్తున్నప్పుడు అసహ్యంగా ఉంటుంది. నవ్వే ముఖం ఎప్పుడు అందమే. స్మైలింగ్ ఫేస్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేస్ అంటారు కదా. అందుకే ఆనందంగా ఉంటే ముఖం ఇచ్చుకుంటుందండి. అంటే మన ముఖాన్ని, మన శరీరాన్ని, మనస్సుని వికసింపజేసే లక్షణం ఉన్నవి 3కి: జ్ఞానము, ఐశ్వర్యము, ఆనందము. ఇవి పద్మంలా వికసింపజేస్తాయి కనుకనే అమ్మవారు పద్మస్వరూపిణి, జ్ఞాన ఐశ్వర్య ఆనంద రూపముగా వికసించినది. ఇది అర్థం.
ఇప్పుడు చూసుకోండి, దేవత ఒక్కొక్క రూపంలో ఎంత తత్వం ఉందో, తత్వ దృష్టితో దేవత ఉపాసన చేయాలి, లేదా విశ్వాసంతోనైనా చేయాలి. రెండూ లేకపోతే ప్రమాదం. విశ్వాసమైనా ఉండాలి, తత్వ దృష్టి అయినా ఉండాలి. తత్వ దృష్టిలో పెడితే ముందు పద్మములు అంటే ఏంటో తెలిసే కదా. అందుకే ఆవిడ చేతులతో పద్మములు 2 పట్టుకుంది, క్రింద 2 పట్టుకుందండి. వరద, అభయ, ఈ ముద్రలకు కూడా అర్థం ఉన్నది. వరద అంటే వరములు నిచ్చున్నది. వరము అంటే ఏది కోరుకుంటామో అది వరం. ఆ వరములు ఇస్తుంది. ఆవిడ పేరే వరలక్ష్మి కదండి. వరములు ఇస్తుందిట. వరములు ఎప్పుడు కూడా పైనుంచి కిందకి రావాల్సిందే. మనం ఉన్న భూమి అందు కూడా వర్షములు, కాంతి, శక్తులు అన్ని పైనుంచి బాంబార్డే మనకు వస్తున్నాయి. సర్వశక్తులు పైనుంచే మనకు కురుస్తున్నాయి. అందుకు పైనుంచి కురిసేవే. అలాగే ఐహిక సుఖములు క్రింది నుండి అనుభవిస్తున్నాం, పారమార్థిక సుఖము ఊర్ధ్వంలో అనుభవిస్తున్నాం. ఊర్ధ్వం అంటే పైలోకాల్లో అని కాదు. మన స్థాయి పశు స్థాయి నుంచి పరమాత్మ స్థాయికి ఎదిగితే గానీ అందదు పారమార్థిక. ఇహలోకంలో ఉన్నంతకాలం ఈ శరీరం నేను అనుకుంటున్నంతకాలం ఇహలోక సుఖాలు కావాలి, మనకు 2 కావాలి. అంతే కదా, 2 కావాలి కనుక లౌకిక సుఖములన్నీ వరములు, అది ఇస్తున్నది. అసలు సుఖం పరమార్థం, అది దొరికే వరకు భయమే. అది దొరికితే అభయం, అందుకే ఇది అభయహస్తం. ఇది పైకి చూపిస్తుంటుంది, కిందకు చూపిస్తుంటుంది. అభయహస్తం ఊర్ధ్వమైన పారమార్థిక సుఖం నేను ఇస్తాను అని చెప్పడానికి సంకేతం. ఈ చెయ్యి ఐహికమైన వర సుఖములు కూడా నేనే ఇస్తానని చెప్పడానికి సంకేతం. చూసారా, దేవతల హస్తములు, వాటి ఆయుధాలు, వాటి వర్ణములు, అవి కూర్చున్న తీరు, వీటన్నిటి రకాల తత్వ సంకేతాలు ఉన్నాయి. రూపకల్పన చేసే ఋషికి తెలుస్తుంది. అది మనకేం తెలుసు, వెలుమురి పట్టులు వేయడం తప్ప. ఇప్పుడు తెలిసిందా లక్ష్మీదేవి రూపం. ఇక ఆవిడ రంగు ఎలా ఉన్నదయ్యా అంటే సువర్ణ కాంతులతో తేజరిగిపోతుంది. కాంతులు కాంతులు, జ్ఞానకాంతి, ఆనందకాంతి, ఐశ్వర్య కాంతులతో మెరిసిపోతుంది. తల్లి యొక్క దేహం సర్వాభరణ శోభితురాలై ఉన్నది. అటువంటి బంగారు తల్లి నమస్కారం చేసుకుని హిరణ్యవర్ణాం హరిణి సువర్ణ చంద్రాం హిరణ్యమణి లక్ష్మీ జాతవేదో ఆవిడ చంద్ర సహోదరండి. ఇది గొప్ప మాట. చంద్రుడు తర్వాత కదా వచ్చింది. ఆ అర్థం కూడా గొప్పగా ఆలోచిస్తే యోగపరంగా. ఇప్పుడు యోగపరంగా చిన్న అన్వయం. మేరు అంటే ఇక్కడ మందర పర్వతం ఏదయ్యా చిలికేది, దానికి ఆధారం కూర్మం. చూడండి ఇక్కడ సరిగ్గా కూర్మ ఆధార చక్ర స్థానం మూలాధారం. అక్కడ నుంచి పైకి వెళ్ళేటటువంటి ఏ వెన్ను ఉన్నదో అది మందర పర్వతం. అందులో ఏ సర్పము చుట్టబడి చిలకబడుతుందో అది కుండలిని సర్పరూపంలో మనకి చెప్పబడుతుంది. దానికి ఇటు అటు దేవతలు ఉన్నారు. ఇడ పింగళ, ఈ 2 ఉచ్ఛ్వాస నిశ్వాసలే అసురులు సురలు. చూడండి యోగపరంగా ఆ చేసిన సాగర మథనంలో మొట్టమొదటి యోగం వల్ల వచ్చేటువంటి సహన శక్తి, మనం తట్టుకోలేనటువంటి వేదన వస్తుంది యోగంలో. అది దాటాలి అంటే గురువు అనుగ్రహం కావాలి. అదే శివాయ గురువే నమః, అదే విషయీకరణలో చూస్తున్నాడు. తర్వాత యోగ సాధనలో ఒక్కొక్క లెవెల్కి ఎదుగుతుంటే ఒక్కొక్క సుఖాలు వస్తుంటాయి. యోగి ఒక చక్రం దాటి వెళ్ళగానే వాడికి ఐహిక సుఖాలు వస్తుంటాయి, ఇంకో చక్రం దాటి వెళ్తే పరలోక సుఖాలు వస్తూ ఉంటాయి. కానీ మామూలు యోగులు అక్కడితో ఆగిపోతారు. ఆగిపోయి అవే మహిమలు చూపించుకుంటూ గాల్లోంచి పుట్టిస్తూ, నీటిలోంచి మరుగుడు పుట్టిస్తూ, ప్రజలను హత్యలు చేస్తూ చలామణి అయిపోతుంటారు. యోగంలో సగంకి వచ్చిన వాడి స్థితి. కొందరు యోగులు వాటితో ఆగరు, ఇంకా పైకి పెడుతుంటారు. అందుకే ఆ ముందు వచ్చినటువంటి వీళ్ళు పంచుకుంటూ వాడు పంచుకుంటూ, ఈ పంచుకున్నప్పుడు కూడా రాక్షసులు కొన్ని పంచుకున్నారట, దేవతలు కొన్ని పంచుకుంటున్నారు. మీరు ఇప్పుడు లోపల అంశం అంతా కూడా రెడీగా ఉన్నారు కదా. అందుకే మనం కూడా అంతే. ఇక్కడ జ్ఞానపరంగా కూడా అందిస్తున్నాను, వెంటనే చెప్తున్నాను. మీరు దేనిగా సెపరేట్ చేసుకోండి. జ్ఞానపరంగా మీ యుక్తితో ఆలోచించండి. క్షీరసాగరం అవునా కాదా? ఇందులో సంపదలు ఎన్నో ఉన్నాయి, కానీ ఎన్ని సంపదలు ఉంటే నాకేం లాభం? నాకే సంపద వచ్చింది అదే సంపద. అందుకు మన ఎఫర్ట్ ఏమిటయ్యా? పొద్దుట్లు లేచి దగ్గర నుంచి ఎఫర్ట్ అంటే ఈ ప్రపంచం అనే క్షీరసాగరం నుంచి సంపదలు తెచ్చుకోవడం కోసం పొద్దుటి నుంచి మనం మథన పడుతూనే ఉంటాం. మథనం అంటే ఏంటి? ఎఫర్ట్, ప్రయత్నం 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 చేస్తున్నామా లేదా? అవి చేసే పెద్దవాళ్ళం అయిపోతున్నాం, వృద్ధులు అయిపోతున్నాం, అయినా అట్లే చేస్తూనే ఉన్నాం. చేస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి సంపదలు. వచ్చిన సంపదల్లో ప్లెజర్స్ 2-3 రకాలుగా ఉంటాయి చూడండి. మన సాత్విక్ గుణాన్ని ఆనందింపజేసేవి కొన్ని వస్తాయి, మన రజో గుణాన్ని ఆనందింపజేసేవి కొన్ని వస్తాయి, మన తమో గుణాన్ని ఆనందింపజేసేవి కొన్ని వస్తాయి. అలాగే మథనం చేసేటప్పుడు కొందరు రాక్షసులు కొన్ని పంచుకున్నారు, దేవతలు కొన్ని పంచుకున్నారు అంటే వాళ్ళకి అది ఇష్టపడింది. సుర వచ్చింది కండి. సుర అంటే ఏంటి? సుధామృతం, సురవేరు. సుర లాగానే ఎగబడి లాగేసుకున్నాడు రాక్షసుడు. అంటే వాళ్ళకి అది టేస్టీ అనిపించింది. అసలు సురాపానం మీద ఆసక్తి కలిగిన జాతి పేరు మీరే అన్నారు. నేను వాళ్ళకి ఆసక్తి కలిగింది అంటే మనలో ఉన్నటువంటి ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క దాని మీద టేస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ మూడింటిని ప్లీజ్ చేసి ప్రపంచం నుంచి వస్తుంది, మన ఎఫర్ట్ నుంచి. ఆఖరికి ఒక బాటిల్ కొనాలన్నాడు, అప్పుడు దానికి ప్రయత్నం చేయాలి. ఏం చేస్తాం? అది ఎఫర్టే.
అలాగే మథనం చేస్తే సూర్యేమో వాళ్ళు ఆపుకున్నారు. అంటే మన తామస గుణాన్ని ప్లీజ్ చేసే కొన్ని వస్తూ ఉంటాయి. మంచి నిద్రపుచ్చేది, కొంతమంది అందుకు కూడా ఉపన్యాసాలు వస్తుంటారు. తామస గుణాన్ని ప్లీజ్ చేస్తే కొన్ని, మనలో రజో గుణాన్ని ప్లీజ్ చేసే కొన్ని ఉంటాయండి. పొగడ్తలు ఇవన్నీ. కొంతమంది గోల్డ్ నగలు ఇల్లంతా అలంకరించుకుంటారు. ఎందుకంటే అవతల వాళ్ళు చూసి అబ్బా పొగుడుతారేమని. అవునా లేదా? అంటే 10 మంది చేత గుర్తింపు పొందాలని, వాళ్ళు పొగడాలని అనిపించుకునేటటువంటి లక్షణం మనకి ఉంటుంది, అందరికీ ఉంటుంది. అవతల వాడుకుంటే విమర్శిస్తాం, మనకుంటే చెప్పం, అంతేగా తిరుగుతుంది. కనుక మనలో రజోగుణాన్ని ప్లీజ్ చేసేవి కొన్ని వస్తుంటాయి, సత్వగుణాన్ని ప్లీజ్ చేసే ఉంటాయి. సత్వగుణం అంటే జ్ఞానం, ఒక విషయాన్ని తెలుసుకుంటున్న కొద్ది ఉత్సాహం ఆనందం పొందేది సత్వగుణం. అది వాళ్ళకి ఒక శాస్త్రం తెలుసుకోవడం, ఒక ధర్మం తెలుసుకోవడం, భగవద్ ధర్మములు పాటించడం, ఇది సత్వగుణాన్ని ప్లీజ్ చేస్తాయి. అందుకే సుఖాలు 3 రకాలు: సాత్విక సుఖం, రాజస్ సుఖం, తామస్ సుఖం. ఆ 3 రకాల సుఖాలు ఇందులోంచి పొందుతున్నాం. ఇప్పటి వరకు వస్తుంది కదా, జాగ్రత్త చూడండి. అందరం ఇదే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. కొంతమంది ఇక్కడ తాగిపోతారు, కొంతమంది అసలు అమృతం వచ్చే వరకు సాధన చేస్తూనే ఉంటారు. జీవితంలో అందుకే మన ప్రపంచంలో అందరూ కనబడుతున్నారు. సంపదల కోసం మథన పడే వాళ్ళు ఉన్నారు, అసలు అమృతం కావాలని తపన పడే వాళ్ళు ఉంటారు. అంటే రాక్షసులకు కూడా అమృతం వస్తుందంటే వాడికి సరదాలే. ఆశ ఎవరికి ఉండదండి, అరడకు కొందరికి ఉంటుంది, ఆశ అందరికీ ఉంటుంది. కానీ వాళ్ళకు కూడా అమృతం కావాలని సరదావే. కానీ అమృతం మనకు దక్కుతుందా? ఇది ప్రశ్న. అమృతం దక్కాలి అంటే అమ్మవారి కటాక్షం ఉండాలి. మళ్ళీ వచ్చింది, ఇక్కడికి వచ్చాం. అమ్మవారి కటాక్షం ఉండాలి కదా. ఇప్పుడు అమ్మవారు ఉద్భవించారు కదండి. ఉద్భవించిన వెంటనేట చంద్రుడి తర్వాత అమ్మవారు వచ్చారు. మళ్ళీ అది కూడా చూడండి. ఇందుకే మళ్ళీ మీకు యోగంలోకి తీసుకెళ్తారు. యోగంలో ఒక్కొక్క దశ దాటుతూ వెళుతూ ఉంటే క్రమంగా మనస్సు యొక్క దశ దాటాలి. మనస్సు యొక్క దశ దాటి పరమాత్మకి వెళుతూ ఉంటే, మనస్సు దశ దాటడం మహా కష్టం. అన్నీ దాటి వచ్చి కానీ మనస్సును దాటడం మహా కష్టం. మనస్సు దాటిపోయేమా రమణుల వారు చెప్పిన మనోదయం మోక్షం. అక్కడికి అమనస్క యోగం అంటారు. మనస్సును దాటాలి. మనస్సు కదిలితే ఎవడు? అందుకే చంద్రుడు వచ్చిన తర్వాత లక్ష్మి వచ్చేందంటే మనస్సు యొక్క భూమికి దాటేకి ఈశ్వర శక్తి అవగాహన. ఇది ఆలోచించవలసిన అంతర్యం. అయితే యోగపరంగా చూస్తే మీకు మనశ్చక్రం ఎక్కడుంది? మీరు సౌందర్య దగ్గర చదివేస్తున్నారు చాలా మంది. ఆజ్ఞాచక్రం, మనశ్చక్రం. ఇక్కడ వరకు వచ్చే పంచభూతాల యొక్క ప్రాపంచిక విషయాలు ఇక్కడ వరకు. ఆజ్ఞాచక్రం, మనశ్చక్రం. అక్కడ నుంచి చంద్రమండలం ప్రారంభం. అది దాటిపోతే రుద్రగ్రంథి విభేదిని. అది దాటిపోతే ఉన్నటువంటి సహస్రార కమలంలో ఉన్న చంద్రకళా స్వరూపిణి, చంద్రాం చంద్ర సహోదరి అని చెప్పబడినటువంటి అమృతానంద స్వరూపిణి సహస్రార పద్మంలో ఉన్న పద్మ కనబడుతుంది. ఆవిడనే లక్ష్మణ్ అన్నారు, ఆవిడనే లలిత అన్నారు, ఆవిడనే పరాశక్తి అన్నారు. అంతా ఒక్కటే కాకయే. కనుక చంద్రుడి తర్వాత అమ్మవారు వచ్చారు. యోగపరంగా ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత, జ్ఞానపరంగా మనోభూమికిని దాటిన తర్వాత, యో బుద్ధే పరతస్తు సహా. దేంట్లో ఇది స్థితి దాటిన తర్వాత వచ్చేది ఇది. అర్థమవుతుంది. యోగ సిద్ధే, జ్ఞాన సిద్ధి. ఎంత పెట్టి ఒక్క కథలో ఇమిచ్చిన ఋషుల పాదాలు కనపడతారు. కనుకనే ఇంకొకటి, చంద్రుడి తర్వాత కదా అమ్మ వచ్చింది. అమ్మ అన్నదప్పుడు మనకేమవుతాడండి సాధారణంగా? ఇప్పుడు తెలుసు చందమామ. అమ్మకి అన్న కనుక చందమామ ఏమంటారు. ఆ తర్వాత ఈ చంద్రభూమికి దాటి వెళుతున్న లక్ష్మీదేవి వచ్చిందండి. ఇప్పుడు వచ్చింది కదా తల్లి. రాగానే అబ్బా అమ్మ వచ్చిందని కంగారు పడిపోయారు. ఎవరు? దేవతలు మాత్రమే. రాక్షసులు కాదు. రాక్షసులు ఏంటంటే వాళ్ళు దైవ విషయాలు తిరుగుడు పక్కకు పోతారండి. అన్ని కావాలంటే అరేంజ్ చేసి పెడతాను, అన్ని చేస్తాను కానీ పక్కకు పోతారు. వాడు పక్కకు పోయారు రాక్షసులు. వాడు ఎన్ని జన్మలు బాగుపడ్డాడు. వాడు పక్కకు పోయారట. వచ్చిన లక్ష్మణ్ గుర్తించలేదు. వాడు పక్క ఇది చాలా ఇష్టం వీళ్ళు మొదలైంది. ఎందుకంటే వెంటనే దేవతలందరూ వెళ్ళి సింహాసనం వేసి అమ్మవారికి పూజ చేస్తున్నారు. మొదలెట్టారు పూజలు పునస్కారాలు. మాకు అమృతం కావాలి, అమృతం మేము వస్తాం కానీ అమ్మవారికి పూజ చేసుకుని వస్తాం. అవునా? ఆ చాదస్తం ఏదో తొందరగా కానివ్వండి బాబు అని పక్కకు పోయి. అంటే వీళ్ళు అమ్మవారి వైపు చూపు తిప్పదు. అమ్మవారి వైపు చూస్తే అమ్మవారిని చూస్తుంది, అంతే కదా. అమ్మ చూపు ఎవరి మీద పడిందో వాళ్ళు దరిద్రాలు పోతాయి. అమ్మ చూపు పడకపోతే దరిద్రాలు ఉంటాయి, అంతే కదా. కథ మీ చేతి చెప్పించడంలో నాకు తృప్తి ఉంది. అమ్మవారి చూపు పడకపోతే వాళ్ళు దరిద్రమే. అందుకు వాళ్ళందరూ పక్కకు పోయారు. వీళ్ళు అమ్మవారిని చూస్తున్నారు. వెంటనే సింహాసనం సిద్ధం చేశాడు ఎవరు? ఇంద్రుడు. దేవతలందరూ అన్ని అమ్మవారికి అభిషేకం చేయడానికి ఏర్పాటు చేశారు. అమ్మవారి కూర్చొని అభిషేకం కోరుకున్నారు. ఇప్పుడు అభిషేకం
అమ్మవారి అభిషేకం జరుగుతున్నంతసేపు కథ వినేటప్పుడు మనస్సు పెడితే మన హృదయంలో చిత్రం వస్తుంది. భగవంతుడు మనకి బొమ్మ కట్టించుకునే లక్షణం ఇచ్చాయి. అందుకే ఏ దరిద్రం ఉన్నా పర్వాలేదు కానీ భావదారిద్ర్యం ఉండకూడదు కదా. భావించగలగాలండి, అది భావించేవాడికి భగవంతుడు. భావిస్తే అన్నం దొరకదు కానీ భావిస్తే భగవంతుడు దొరుకుతుంది. 1 గంట దాటి వరకు ఉపన్యాసం చెప్పి ఎవరు ఆకలిస్తుందంటే అన్నం భావించాలి, భావిస్తే దొరకదు కానీ పరమేశ్వరుడు మాత్రం భావిస్తే దొరుకుతారు. భావిస్తే దొరికేవాడు సులభంగా పరమేశ్వరుడు. అది భవాని భావనాగమ్య అన్నారు. అంత సులభం అండి భగవంతుడు. సరే, మొత్తానికి ఇక్కడ వాళ్ళు ఆ తల్లిని భావిద్దాం మనందరూ కూడా. అభిషేకం అమ్మవారిని కూర్చోబెట్టేటండి. ఇప్పుడు అభిషేకం ఎలా జరుగుతుందో పోతన గారు అద్భుతంగా వర్ణిస్తున్నారు. తరునికి మంగళ స్నానంబు సేయింతుమన పెట్టే ఇంద్రుడు అనర్ఘమైన మణిమయ పీఠంబు. పీఠం పెట్టాడు, అమ్మవారు కూర్చున్నారు. మంగళవతుడైన వేలుపు గరితలు, వేలుపు గరితలు అంటే దేవతాంశలండి. దాసీభూత సమస్త దేవవనిక వాళ్ళందరూ వచ్చారు. విమలతోయ పూర్ణంబులయ్యున్న పుణ్యాహ కలశంబులిడిరి. వాళ్ళు ఇది కళ్యాణ ఘట్టంలో మనం వెళుతున్నారు. మేమైనది మంగళ స్నానాలు అంటారండి. అమ్మవారికి అభిషేకం అద్భుతమైన సువర్ణ కలశాలు పెట్టి దానిలో జలములు నింపి ఉంచారు. దానిలో పల్లవాలు పెట్టాలి కదా, పల్లవములు నిత్య భూమి. పంచ పల్లవాలు పెట్టారు. వరలక్ష్మి పెట్టన్నాడు. ఆ పంచ పల్లవములు ఎవరిచ్చారు? భూదేవి ఇచ్చింది పంచ పల్లవములు. కడిమి గోవులు పంచగవ్యంబులను నిచ్చే. కలశంలో వేయవలసిన ద్రవ్యం ఏమిటి? ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. పత్రములు, జలము, అందులో పంచగవ్యాలు వేయాలి. పంచగవ్యాలు అంటే తెలుసు కదా, ఆవుకు సంబంధించిన ఆవు పాలు, పెరుగు, వెన్న, గోమయం, గోజలం. మూత్రమల శబ్దములు గో పంచక ఇంకా వాడకూడదు. గోమయం, గోజలం. మొత్తానికి పంచగవ్యములు అందులో వేశారు. పైగా అందులో తేనె వేయాలి. అది మలసి వసంతుడు మధువు నసే. ఎందుకంటే పంచగవ్యాలు ఎవరిచ్చారు? ఇంతకుముందు వచ్చిన కామధేనుడు ఇచ్చారు. ఇప్పుడు వసంతుడు మధువు నసే అయింది కదా, మొత్తం సిద్ధమైపోయి ఇప్పుడు కలశాన్ని అభిమంత్రణం చేయాలి. దాంతో అమ్మవారికి అభిషేకం చేయాలి. ఆ కలశం అభిమంత్రణం చేస్తున్నారు. మునులు కల్పము చెప్పి వేదాదుల్లో ఉన్న అమ్మవారి సూక్తములన్నీ చెప్పారట. మంగళవాద్యాలు మోగుతూ ఉండాలి. ఎవరు మోగించారు చూడండి. పర్జన్య దేవతలని మేఘదేవతలు ఉంటారు. ఆ మేఘదేవతలు రకరకాల మంగళవాద్యములు మోగిస్తున్నారట. ముగిలు గములు అంటే మప్పులు గుంపులు, పనవ గోముఖ తాకల పటక మురజ శంఖ వల్లకి వేణు నిస్వనమునిచ్చే పాడిరాడిని గంధర్వ పశులు సతులు. గంధర్వులు వారు గానం చేస్తున్నారు. మంగళవాద్యములు మోగుతున్నాయి. ఋషులు వేదమంత్రములు పలుకుతున్నారు. దేవతలు జయ జయధ్వానములు పలికారు. కలశములు సిద్ధమయ్యే. ఇప్పుడు అభిషేకం జరుగుతుంది. అభిషేకం చేయడానికి వచ్చిన వారు ఎవరో చూడండి. దిగ్గజాలు వచ్చేయట. 8 దిక్కుల నుండి ఐరావత, సుప్రతీక ఇత్యాది గజములు, అష్టదిగ్గజములు వచ్చాయి. పండిత సుక్తులతోడుత శ్రీ సూక్తము, దుర్గా సూక్తము, ఇత్యాది దేవీ సూక్తములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఋషులు చదువుతూ ఉంటే ఈ పండిత సూక్తము తోడుత తుండంబులు సాచి తీర్థతోయములన్ కుండముల ముంచి దిగ్వేదండంబులు జలక మార్చె తరుణీమనికి. ఏనుగులు అభిషేకం చేస్తూ ఉంటే అమ్మవారు తడిసిపోతున్న ఈ రూపాన్ని చాలిస్తే చాలండి సర్వదారి. అందుకే కనకధారా స్తోత్రం అంతా చేసి కనకధారా స్తోత్రానికి ధ్యాన శ్లోకం ఎవరయ్యా, అధిదేవత ఎవరయ్యా అంటే ఒక్క చోట చెప్తున్నారు శంకర భగవత్పాదుల వారు. దిగ్గస్తి విక్కనక కుంభముఖావశిష్ట స్వర్వాగిని విమల చారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. అది ఆ తల్లి యొక్క స్వరూపం. ఎవరైతే ప్రాతకాలంలో దిగ్గజములు అభిషేకిస్తూ ఉన్న ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం అన్నట్టుగా ఆర్ద్రయి తడిసిన టెండర్, తడవడం అంటే టెండర్నెస్ అండి. ఆర్ద్రత డ్రైనెస్ కాదు, టెండర్ హార్ట్స్ అంటారు కదా. ఆ ఆర్ద్రత గుణం అమ్మవారు. అందుకే ఆర్ద్రాం పుష్కరిణి పుష్టిం అలా ఆర్ద్రయి కనబడుతుంది అమ్మవారు. అలాంటి ఆర్ద్రయిన తల్లిని ఎవరైతే ధ్యానిస్తారో ప్రాతకాలంలో వాళ్ళకి ఆ రోజంతా సుదినమే. ఇది చెప్తున్నారు. అందుకే ప్రతి స్త్రీ ఏమి చేసినా చేయలేకపోయినా ఈ తల్లిని పొద్దున ధ్యానించు. దీపం పెట్టి ఒక లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే చాలండి. అయ్యా సహస్రానికి వాడి పేరు టైం లేదు, పర్వాలేదు. అంటే ఆ తల్లిని తరచుకు దీపం పెట్టుకుంటే ఆ ఇంట, ఓ వంట, ఆ వంట 3 లక్ష్మీ మర్యాదలు. ఇంకేం కావాలి? అటువంటి ఆ భవ్యమైనటువంటి ఆ మహాలక్ష్మి రూపాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. క్షీరోద కన్యకు శ్రీ మహాలక్ష్మికి కమలాయ తాక్షికి కంబు కంటికి అఖిల లోకేశ్వరికి ఆమ్నాయ వినితకు. ఎంత అందమైన మాట్లాడుతున్నాండి. అఖిల లోకేశ్వరికి ఆమ్నాయ వినితకు అరుణాధరుష్టికి
అమర కోటి కిరీట కోటి విటంక కోటి సంఘాట ఘటిత రత్నాంకుర ప్రభారాజినీరాజిత శ్రీపాద పద్మ పీఠోపకంఠకు అంబురుహనాభు దేవికి ఆదిశక్తికి అలరు విల్కాని తల్లికి అసితార్థ కల్పవల్లికి ఇందిరకు లోకమాతకు ఇగురుబోడికి మృక్యదను నేను అంటున్నారు శ్రీనాథ మహాకవి అమ్మవారిని వర్ణిస్తే. అగస్త్య మహాముని చేసిన స్తోత్రాలు చెప్తున్నారు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే అక్కడ ఆనందం ఉత్సాహమైన రసభావాలు ఉంటాయట, లేకపోతే నీ రసభావాలే ఉంటాయి. కమలనయన నీవు కలచోటు సరసము, నీవు లేని చోటు నీరసము, గొంగు కంఠీ నీవు కలవాడు కలవాడు, నీవు లేనివాడు లేనివాడు. తల్లి దయ ఉంటే అంత విశేషం. అయితే వీళ్ళందరూ అమ్మను చూసి ఆరాధిస్తున్నారు కానీ అమ్మ ఎవరిని పర్టికులర్ చూడట్లేదు. ఎవరిని అరముచ్చిన కన్నుడితోనే ధ్యానం చేసుకుంటుందా తల్లి, ఎవరిని చూడట్లేదు. వీళ్ళు మాత్రం భక్తిగా అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. ఇలా ఏనుగులతో అభిషిక్తమవుతున్నటువంటి ఆర్ద్రైన తల్లి ఈ అభిషేక ఘట్టము తధ్యానము మనకు సర్వదారిద్ర్య పరిహారం. ఉపాసనలో ఒక మూర్తి ధ్యానానికి ఒక ప్రభావం ఉంటుంది, అది మన యొక్క సమస్త జీవితాన్ని మలుచుతుంది. అందుకే మూర్తి ధ్యానం ఒక పెద్ద ప్రక్రియ. అలాంటివన్నీ తెలుసుకోండి. దానికి ప్రత్యేకమైన సబ్జెక్ట్ చెప్పుకోవాలి. దేవతలు, వాళ్ళ మూర్తులు, రూపములు, వాటి యొక్క స్వభావములు, వాటిని విగ్రహాదులు, యంత్రము, మంత్రము, ఇలాంటి పెద్ద శాస్త్రం అండి. మొత్తానికి అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహ ధ్యానం మనకి ఇప్పుడు అయింది. అది కూడా అభిషిక్త అయినటువంటి తల్లి. అప్పుడు పట్టాభిషేకం అయింది. దీన్ని పట్టాభిషేకం అంటారు. అంటే అమ్మవారికి సర్వాధికారములు ఇచ్చి మన అహంకారాన్ని విడిచిపెట్టడమే పట్టాభిషేకం. ఇప్పుడు అమ్మవారికి కానుకలు ఇస్తున్నారు. కానుకలు ఇవ్వడం అంటే అహంకార సమర్పణమే కానుకలు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తున్నారు. ఎవరెవరు ఏ ఏ కానుకలు ఇస్తున్నారో ఎంత ఉత్సాహంగా వర్ణిస్తున్నారు. ముందు పుట్టింటి వరకు గొప్ప కానుక ఇస్తున్నారు. ఎవరు? క్షీరసాగరుడు. కట్టంగ పచ్చని పట్టు పుట్టము దోరి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చి చక్కని వస్త్రములు తీసుకొచ్చి ఇచ్చారు. మత్తాలని కరంపు మధువానము ముగిన వైజయంతిమాల వరుణుడిచ్చి, వరుణుడు వచ్చి వైజయంతిమాల ఇచ్చాడు. కాంచన కేయూర కంకణ కింకిణీ కటకాదులను విశ్వకర్మ ఇచ్చి, సర్వాభరణములు పాదముల మొదటి శిరస్సు వరకు ఉండవలసిన సర్వాభరణములు విశ్వకర్మ తెచ్చి ఇచ్చాడు. భారతి ఒక మంచి తారహారమునిచ్చి, సరస్వతీదేవి వచ్చి ఒక అక్షమాలను ఇచ్చింది. పాణిపద్మమునిచ్చే పద్మభవుడు, అమ్మవారికి పద్మములకు ప్రీతి కనుక బ్రహ్మదేవుడు వచ్చి పద్మములు ఇచ్చాడు. కుండలి వ్రజంబు కుండలములనిచ్చే, సర్పములు వచ్చి అమ్మవారి కుండలములు ఇచ్చేట. శృతులు అంటే వేదములన్నీ మూర్తులు ధరించి వచ్చి భద్రమైన ఋతువులు చేసి, దిగ్దేవతలు ఏమంటున్నారంటే ఎల్ల లోకములకు ఎలిక సానివై ప్రతిక తలసి దిశలు పలికెనదివా, సర్వ దిక్కులు కూడా మారుమ్రోగి సర్వలోకములకు నువ్వే మహారాణిమమ్మ అని కీర్తించే. మొత్తానికి ఈ తల్లి ఈ అర్చన పొద్దుకు చిన్న నవ్వు నవ్వింది. ఆ నవ్వు గురించి చెప్తున్నాడు. కొమ్మ పిన్న నగవు, కొమ్మ పిన్న నగవు గురుతర దుఃఖ నివారణము సృష్టి కారణము అన్నాడు. ఆ చిన్ని నవ్వు చాలు సర్వ దుఃఖములు సర్వదరిద్రములు పోగొడుతుంది. అటువంటి అమ్మవారి మందహాసానికి నమస్కారం చేసుకున్నాం. దరస్మేర ముఖాంబుజ. ఎప్పటికీ నవ్విందే కానీ చూడలేదండి. ప్రసన్నకి పూర్తిగా రాలేదన్నట్టు. దేవతలు ఆ చూపు ఎప్పుడు పడుతుందా అని చూస్తున్నారు. అసలు ఆవిడ ఏ పేరు చూడటం లేదు. అసలు పాపం వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు మర్చిపోయినా కాసేపు మనకేం పర్వాలేదు, అమ్మవారిని మర్చిపోక. అప్పుడు ఆవిడ నెమ్మదిగా లేచేటారు. ఇంతవరకు ఇప్పుడు 2 గంటలు అయితే కదా అమ్మవారు లేచారు. సంకల్ప మాత్రం చేత అమ్మవారి చేతికి ఒక నల్ల కలువ పూల దండ వచ్చింది. అది పట్టుకుని వెళుతుంది. ఆవిడ ఎక్కడికి వెళుతుందని అందరూ దేవతలు 2 చేతులు నమస్కరించి ప్రక్కకి జరిగారు. ఆ తల్లి తిన్నగా వెళ్ళింది. చంచరీ కనికల చంకార నినదంబు తన నుప్పలముల దండ పెట్టి మేఘకోటి నడిమి మెరుగు పుత్తడి మట్టి సురల నడుమ నిలిచే సుందర. మేఘాల మధ్య నుంచి మెరుగు తీగలాగా దేవతల నడుము నుంచి లక్ష్మీదేవి కదులుతుంది. అక్కడికి వెళుతుందంటే అక్కడ ఉన్నాడు మహానుభావుడు. సాధు రక్షకుండు షడ్వర్గరహితుండు నాథుడయ్య నేని నడవనోపు ఇతడే భక్త ఎనుచు ఇంతి సరోజాక్షు పుష్పదామకమున పూజ చేసే. వరమాల వేసింది. ఇది లక్ష్మీ స్వయంవర ఘట్టం. ఇక్కడ మనం పట్టుకోవాలంటే విష్ణువుకి అంతవరకు లక్ష్మీదేవి లేదనమాట, ఇప్పుడే వచ్చిందనమాట. అవునా? అదే మాత్రము కాదనమాట. ఇక్కడ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఉంది. లక్ష్మీదేవి కొత్తగా వచ్చిన ముందు లేదా ఇక్కడ తెలుసుకోవాలి. లక్ష్మీదేవి యొక్క మీరు వృత్తాంతాన్ని విష్ణు పురాణం తెలుస్తుంది. మృగోక్షాత్యాసముత్పన్న శ్రీ పూర్వమునదే పునః. ఇది విష్ణు పురాణం వాక్యం. అంటే సృష్ట్యారంభంలో బ్రహ్మదేవుని చేత సృష్టి వివిధములుగా జరుగుతూ ఉంటే ఈశ్వర శక్తి రకరకాలుగా వెలికి వస్తుంది. అందులో ఈశ్వర శక్తి స్త్రీమూర్తులు ధరించి వచ్చింది. అలా ఒక్కొక్క ప్రజాపతి ఆ పరాశక్తిని స్త్రీగా
స్త్రీ సంతానంగా పొందారు. స్త్రీ సంతానంగా అమ్మవారు వస్తేనే తర్వాత సంతానం అనేది వృద్ధి చెందాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అదే స్త్రీ సంతానానికి ఎక్కువ ప్రాధాన్యం. మనం అనుకుంటాం స్త్రీ సంతానం కంటే పురుష సంతానం ఉంటే చాలు అని. కొందరు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే స్త్రీ నాశనం చేయాలని చూస్తారే, ఇదంతా భారతీయ సంస్కృతి విరుద్ధం, మహాపాపం. స్త్రీ సంతానం పురుష సంతానం కంటే 10 రెట్లు గొప్పదని చెప్పింది శాస్త్రం. ఇక్కడ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఉంది. ఎందుకంటే ప్రజాపతులందరూ ముందు అమ్మవారి కూతురుగా రావాలనుకున్నారండి. వాళ్ళ తర్వాత కద్దమ ప్రజాపతి 9 మంది అమ్మాయిలు, ఆ ధన్యుడు అయిపోయారు అనుకున్నాడు. దక్ష ప్రజాపతికి అనేక మంది స్త్రీలు, వాళ్ళ స్త్రీ సంతానంతో ధన్యులయ్యారు. పైగా పరాశక్తి స్త్రీగా పుడితే తర్వాత వాళ్ళకి వంశవృద్ధి అంతా జరిగింది. అందుకు పరాశక్తి 2 రూపాలతో, దక్ష ప్రజాపతికేమో పార్వతీ రూపంతో వచ్చి శివుని గౌరీ సతీ రూపంతో వచ్చి శివుని చేపట్టాడు. వాడు పాపాత్ముడే శివద్రోహి అయ్యేటప్పుడు ఇంక వాడి కూతురుగా ఉండకూడదని ఆ శరీరం చదించి హిమోత్పర్వతాన్ని పుత్రికై శివుని చేపట్టింది. శక్తి ఒక రూపంతో శివుని చేపట్టింది. ఆ శక్తి మహాలక్ష్మి భృగు అనే ప్రజాపతికి కుమార్తెగా పుట్టి విష్ణువుని చేపట్టింది. ఆవిడ ఎప్పుడు విష్ణువుతో ఉంటుంది. ఆవిడకి నిత్యలక్ష్మి, మహాలక్ష్మి అని పేరు, అనంతలక్ష్మి అని పేరు. ఇవి ఎప్పుడు విష్ణువుని విడిచిపెట్టకుండా ఉంటుంది. విష్ణువరేష అనుకోని అలాంటి తల్లి ఆయా లోకముల యొక్క పుణ్యము బట్టి నారాయణ అనుగ్రహం ఎవరిపై ప్రసరిస్తే వాళ్ళ దగ్గర వెళ్ళింది లక్ష్మి. సూర్యకాంతి దేని మీద పడితే దానికి వెలుగు వస్తుందండి. అలాగే స్వామి కారుణ్యం ఎవరి మీద ప్రసరిస్తే దానికి ఐశ్వర్యం వస్తుంది. అలాగే ఆయా లోకములు చేసుకున్న పుణ్యం బట్టి ఆయా లోకాల్లో ఒక్కొక్క పేరుతో లక్ష్మీదేవి ఉంది. స్వర్గేచ స్వర్గలక్ష్మీస్త్వం మత్స్యలక్ష్మీశ్చ భూతలే. ఇలాగా భూమి యందు భూలక్ష్మి, స్వర్గంలో స్వర్గలక్ష్మి, గృహంలో గృహలక్ష్మి. అలాగే శరీరాల్లో ఆరోగ్యము, శోభ, ఒక వర్చస్సు, తేజస్సు ఉంటే అది శరీరంలో ఉండే లక్ష్మి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. అదే సృష్టిలో ప్రతి వారి లక్షణ శక్తి లక్ష్మి. తెలుసుకోండి, లక్షణ శక్తి లక్ష్మి. ఇందులో ఆలోచించండి. మన లక్ష్మి అన్న కాన్సెప్ట్ ఏంటో తెలియాలి. తెలియక పై వేవో పూజలు పురస్కారం అనుకుని వెంటనే మొహాలు విరుస్తారు. కొంచెం చూసి ఓపిక ఉంటే అర్థమవుతుంది. లక్ష్మి అనే మాటకి లక్షణ శక్తి లక్ష్మి. అదేవిధంగా లక్ష్యతే మీయతే ఇది లక్ష్మి పదాన్ని వ్యుత్పత్తి చూడండి. సృష్టిలో దేని లక్షణ శక్తి దానికి ఐశ్వర్యం. సృష్టిలో దేని లక్షణ శక్తి దానికి ఐశ్వర్యం. కంటికి చూపు లక్షణ శక్తి, అది దానికి ఐశ్వర్యం. అంతేగాని బుద్ధి కళ్ళకి గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు పెట్టి ఎంత అందంగా ఉన్నాయో అంటారు. ఏది ఐశ్వర్యం? గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు ఐశ్వర్యమా, కంటికి చూపు ఐశ్వర్యమా? అలాగే ప్రకృతిలో దేని స్వాభావిక శక్తి దానికి ఐశ్వర్యం. ఇవన్నీ ఎవరిని చూడండి. ఆ స్వాభావిక శక్తిగా ఉన్న పరమేశ్వరుని తెలుసుకుంటే ఇంక నేనవండి పనికి రానివ్వండి తెలుస్తుంది. నేను అనేది ఏమున్నది, నాలో నేను అనబడేది కూడా ఈశ్వర చైతన్యం తెలిస్తే ఆ బ్రహ్మాస్త్రం అప్పుడు అర్థమవుతుంది అన్నట్టు. ఇది గ్రహించే సాధన చేయాలి. అందుకే సృష్టిలో ప్రతి శక్తి ఆ సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడే అని తెలిసాక అహాలన్నీ అణిగిపోతాయి. అందుకే అరుణాచలం మనుచు స్మరించు వారులకు అహము తొలగించదు అరుణాచలం. ఈ క్షుద్ర అహం పోతే మహా అహం రావాలి, అహం బ్రహ్మస్తి రావాలి. ఆ స్థితి రావాలంటే లక్ష్మీదేవి కటాక్షం. అదే లక్ష్యతే దేని లక్షణ శక్తి దానికి. సూర్యుడిలోంచి మనం వేడి కోరుకుంటాం. అందుకే సూర్యుడు చల్లగా ఉన్నాడంటే ప్రపంచానికి ప్రమాదం. అలాగే నీరు రాయిలా నిలిచిపోతే ప్రమాదం. దేని లక్షణ, నీరుకు ప్రవహించడం దాని లక్షణ శక్తి, దాహం తెచ్చడం లక్షణ శక్తి, సూర్యుడిలో వెలుగు లక్షణ శక్తి. అదే కృష్ణ పరమాత్మ స్పష్టంగా భగవంతుడికి ఏంటో చెప్పాడు, మనం అర్థం చేసుకోవాలి. రసోహమంస కౌంతేయ ప్రభాస్ని శిశి సూర్యుడు. నీటిలో దాహం పోగొట్టే రుచిని నేను, సూర్యుని యందు చంద్రుని యందు కాంతి నేను. ఇలా చూస్తే ప్రపంచంలో ప్రతి చోట దాని లక్షణ శక్తే లక్ష్మి. ఈ లక్షణ శక్తి ఎవరు తయారు చేశారు? మళ్ళీ ప్రశ్న వేస్తాం. మనం ఇవ్వబడింది వాడుకు తిరుగుతున్నాం కానీ తయారు చేసి తిరగట్లేదు. మరి దేన్ని చూసి అహంకారం? అందుకే ఈ లక్షణ శక్తే లక్ష్మి. గ్రహించాలి. లక్ష్యతే మీయతే ఇది లక్ష్మి. ఇది ఒక గొప్ప మాట. మీయతే అంటే కొలుచున్నది, లక్షించి కొలుచున్నది. లక్షించి అంటే చూసి కొలుస్తుంది కదా, చూసి కొలుస్తుందండి. చూడటం అంటే ఒక తల్లి ఎండబెట్టి పిల్లాడికి చెప్తుంది, ఎవరే కాకులు వస్తాయేమో చూడరా అని. మొత్తం కాకులు వచ్చి తిరిగిపోయాయి. వచ్చే మా కాకులు వచ్చి చూసానంటే అదే అర్థం. చూడటం అంటే అర్థం అలా చూస్తూ కూర్చోడు. కనిపెట్టుకోవడం అన్నమాట. ఇప్పుడు విన్నారా? అది కంటి పని. కనిపెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే ఏ ప్రమాదం లేకుండా చక్కగా అబ్జర్వ్ చేస్తూ కాచుకోవడం కదా. అది అమ్మవారు లక్షించున్నది లక్ష్మి. చూసుకుంటుంది ప్రపంచాన్ని అంతటి. కనిపెట్టుకునే తల్లి, అందరినీ కనిపెట్టుకునే తల్లి ఆవిడ. ఇది తెలుసుకోవాల్సింది. పిల్లాడు పిచ్చాడై అమ్మని అమ్మగా గుర్తించలేక ఏదో భూతం అనుకుని రాళ్ళు వేసేయచ్చు. కానీ మా పిల్లాడు పిచ్చోడయ్యాడని ఆ తల్లి మాత్రం కనిపెట్టుకుని పిచ్చి తగ్గించడానికి చూస్తుంది. మనం అలాగే పిచ్చోళ్ళని ప్రపంచంలో ఉన్న లక్ష్మిని గుర్తించలేక పిచ్చోళ్ళలా తిరుగుతుంటే
అమ్మని కనిపెట్టు కాపాడుతుంది. అందుకే ఆ తల్లి కనిపెట్టుకునే తల్లి. కనిపెట్టుకుని ఏం చేస్తుంది? ఎవరికి ఏది అంత ఇవ్వాలో తెలిసిన తల్లి. అది లక్ష్యతే మీయతే, కొలిచి ఇచ్చున్నది అని అర్థంట. కొలిచి ఇచ్చున్నది, ఆవిడ అందరికి కొలిచిస్తుందిట. ఎవరికి ఎంత ఇవ్వాలో అంత కొలిచిస్తుందిట. ఒక తల్లి ఉంటుంది, ఎవరికి ఎలా ఇవ్వాలో తల్లికి తెలుసు. ఒకసారి ఆ తల్లి చెక్కులాలు చేసి పెట్టింది డబ్బా నిండా. పిల్లాడు అప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు. అమ్మ చెక్కులన్నీ పెట్టి అమ్మా అని గోరపెడుతున్నాడు ఇంట్లో. వాడిగా చూడగానే ఎక్కడికి రావడితే బాగా కనబడ్డాయి, ఆకలి ఉంది, అన్నీ తెలియాలనిపించింది. అప్పుడు తల్లి ఏం చేస్తుందండి? కూడదరా అంటుంది. వాడి కోసమే చేసింది కానీ మొత్తం ఒక్కసారి పెట్టదు. అప్పుడు ఒకసారి మరొకసారి ఇలా ఇస్తూ ఉంటుంది. అమ్మ ఏంటి అలా ఇలా కొంచెం కొంచెం ఇస్తుంది, అడిగినంత ఇవ్వట్లేదు అనిపిస్తుంది వాడికి, పిల్లవాడి కనుక. కానీ తల్లికి తెలుసు పిల్లవాడికి ఎలా ఇవ్వాలి. అలాగే సృష్టిలో ఎవడికి ఏమిటి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో తెలిసిన తల్లి లక్ష్మి. అది లక్ష్యతే విద్యతే, ఇది లక్ష్మి. ప్రతి వాళ్ళకి కొలిచి ఇస్తుంది. అందుకే మనం తొందర పడకూడదు. శంకరులు ఒకటే మాట అన్నారు, మత్సమ పాతికే నాస్తి పాప గణిత్వత్సమాని యావజ్ఞాత్వ మహాదేవి యథాయోగ్యం తథాకు. ఇలా అడగగలిగితే అహంకారం అడిగిన మెత్తని మనస్సుకి అమ్మవారి ఎంత అనుగ్రహిస్తారండి. అది అడగదే వచ్చింది బాధ. మత్సమ పాతికే నాస్తి అనగలమా? అది వచ్చింది బాధ. సరే, అమ్మవారి యొక్క ఆ శక్తి తెలిసింది కదా, లక్షించి కొలిచే శక్తి లక్ష్యతే మిగితే ఇది లక్ష్మి. అందుకు ఆ తల్లి ఇప్పుడు ఆ నారాయణుని వరించింది. అంతకు ముందున్న తల్లి భృగువు యొక్క కుమార్తెగా వచ్చింది కనుక అమ్మవారికి భార్గవి అని పేరు. భార్గవి ఎందుకంటే తల్లికి తెలిసింది కదా. ఈ తల్లి ఎప్పుడు ఉంటుంది స్వామి దగ్గర. ఆయా లోకముల యొక్క కారుణ్యం స్వామి ఆయా లోకముల అర్హత బట్టి కారుణ్యం చూపిస్తాడు. ఆ అర్హతను ఉంచుకున్నంతకాలం కారుణ్యం ఉంటుంది. అర్హత తప్పితే వదిలేస్తుంది అమ్మవారు. వదిలేసిన వెంటనే ఎక్కడికి పోతుంది? ఆ నిత్యలక్ష్మి రూపంలో లీనమైపోతుంది. మళ్ళీ వీళ్ళు పశ్చాత్తాపడి ప్రార్థిస్తే మళ్ళీ వస్తుంది వెనక్కి. కానీ స్వామిని విడిచిపెట్టరు. ఇది తెలుసుకోవాల్సింది. ఒక కొండ నీటిలో సూర్యకాంతి ప్రతిఫలిస్తాం. ఎందులో ఉంది సూర్యకాంతి? ఇప్పుడు కొండ నీటిలో ఉంది. కొండ పగిలిపోయింది, పోయిందా లక్ష్మి? అది సూర్యుడితోనూ ఉంది. అదేవిధంగా అర్హతలు ఉన్నప్పుడు అది లభిస్తుంది, అర్హత పోతూ వదిలేస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మళ్ళీ పశ్చాత్తప్తుడే ఇంద్రుడు సాధన చేశాడు కనుక లక్ష్మీ కటాక్షం ఇప్పుడు దొరికిందండి. ఇది అయిన తర్వాత వచ్చిన తర్వాత ఏం చేసింది ఆ తల్లి? స్వామిని వరించింది కదా. వరించగానే స్వామి ఆ తల్లిని ఎత్తుకుని హృదయంలో పెట్టుకున్నాడు. ఇంత గొప్ప మాట చూడండి. ఆవిడ పాదాల మీద వెళ్తే హృదయంలో పెట్టుకున్నట్ట. అందుకే లక్ష్మీదేవి కూర్చుంటే అమ్మవారు విష్ణువు శయనిస్తే అమ్మవారు కాడు పడుతున్నట్టు మన చిత్రాలు దొరుకుతుంటాయి. వెంటనే ఫెమినిస్టులకు బాధ కూడా దొరుకుతుంది. కానీ అక్కడ ఆంతర్యం ఏమిటి? ఇది తెలుసుకోవాల్సింది. అమ్మవారు ఎంచుకున్న చోటు పాదం, అయ్యవారు ఇచ్చిన చోటు హృదయం. అయ్యవారు అమ్మవారికి ఇచ్చిన చోటు హృదయం, అమ్మవారు ఎంచుకున్న చోటు పాదం. అంటే ఇక్కడ ఏంటంటే అయ్యవారి హృదయం నుంచి మనకు వచ్చే ఐశ్వర్యములు భగవత్ కైంకర్యానికి వినియోగించాలి. భగవత్ కైంకర్యం అంటే అది వాళ్ళవుతున్న కాదు, ధర్మాచరణే భగవత్ కైంకర్యం. మనం పొందే సంపదలు భగవత్ కైంకర్యాన్ని వినియోగించాలని చెప్పడానికి అమ్మవారి పాదాల దగ్గర ఉన్నారు. యొక్క ఆంతర్యం ఇప్పుడు తెలిసింది కదా ఎందుకు ఏమిటో. ఇప్పుడు అమ్మవారు విష్ణువు హృదయంలో కూర్చున్నట్టండి. కూర్చుని అప్పుడు చూసేట్టు దేవతలు, అంతవరకు దేవతలను కూడా చూడలేదు ఆవిడ. విష్ణువు హృదయంలోకి వెళ్ళి అప్పుడు చూసేట. ఏమిటి దీని ఆంతర్యం? ఇది పట్టుకోవాల్సింది. అందుకే తత్వ విచారంతో ఉపాసన చేయాలని నిన్ననే మనం చెప్తున్నాం. తత్వ విచారం లేకపోతే ఏం లాభం? అక్కడికి వెళ్ళి చూసింది కదా. అక్కడికి వెళ్ళి చూడటంలో ఆంతర్యం ఏంటి అంటే విష్ణువుకు సంబంధించింది అమ్మ. అది కాక ఈ సంపదంతా తమ నిర్వాహకం అనుకోవడం వల్ల నీటి పాలైపోయింది. ఇప్పుడు మరొకసారి వారి బుద్ధి చెప్పడం కోసం నేను ఎప్పుడు ఏ రూపంలో వచ్చినా నేను విష్ణువుకి చెందినదానను అని చెప్పడం కోసం వెళ్ళి ఆ తల్లి విష్ణువుని భరించి విష్ణు హృదయంలో చూసిందండి. అది దీని యొక్క ఆంతర్యం. విష్ణు హృదయంలోంచి అమ్మ చూపు లభించింది. ఎవరికి? వాళ్ళకి ఇంకా రాలేదు. మనకి ఇంకా అక్కడ వీళ్ళు అయ్యే లోపల కాస్త పేకాడుకుందాని వెళ్ళిపోయారు. దేవాటైనాడు కావచ్చు, అది పోయారు. ఇప్పుడు దేవతల వైపే అమ్మ చూపు పడిందండి, ఆ కటాక్షం. అది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మరొక అందమైన భావన చేద్దాం. విష్ణు హృదయంలోంచి అమ్మవారి చూపు వచ్చింది. దీని అర్థం ఏంటి? ఎవరికి ఏ ఐశ్వర్యం కావాలన్నా ఈశ్వర సంకల్పం లేనిది ఏది దొరకదు. ఇది ఒప్పుకొనవలసింది. ఈశ్వరుడు కూడా మన యొక్క అర్హతలను బట్టి సంకల్పిస్తాడు. అంతే కదండి. మన అర్హతలు లేక తొందరపడిపోతే భగవంతుడు అనుగ్రహిస్తాడా? చిన్నపిల్లాడికి ఎవరు పెళ్లికి తీసుకెళ్ళారు. మరుసటి రోజు నా పెళ్లి చేసిన ఎప్పుడు చేస్తారు. అలాగే మనకు కూడా తగిన అర్హతలు యోగ్యతలు వచ్చినప్పుడు భగవంతుడు చూసుకుంటాడు. తెలుసుకోవాల్సింది. మొత్తానికి అది అక్కడ కూర్చొని చూసింది రెండు అమ్మవారు. ఎంత రమ్యమైన భావం అంటే ఈశ్వరుని సంకల్పం వల్లనే మనకి ఐశ్వర్యం వస్తుంది. సంకల్పానికి తోడు దయ ఒకటి ఉంటుంది ఈశ్వరుడికి. అది చాలా ప్రధానం.
అయ్యో వీడు అడుగుడు అని దయతో సంపాదిస్తాడు భగవానుడు. అందుకు స్వామి నుంచి మనకి రెండింటి వల్ల ఐశ్వర్యములు వస్తున్నాయి. ఒకటి సంకల్పము, రెండు దయ. దయా సంకల్పములు ఈ రెండింటి యొక్క స్థానం హృదయం. అంతే కదా. అందుకు హృదయంలోనే దయ అనే మాట ఉన్నది. హృదయంలో దయ ఉంటుంది. కానీ సంకల్పానికి దయకి స్థానం ఏది? హృదయం. అక్కడ అమ్మవారు కూర్చున్నారంటే అర్థం ఏంటి? నారాయణ సంకల్ప శక్తి, దయాశక్తి లక్ష్మి. ఐశ్వర్యములే కురుస్తున్నాయి. అదండి భావం. విష్ణు వక్షస్థలాలయ అంటే ఇది భావం. అక్కడ అనుగ్రహించింది. ఈ పెళ్లి నాటి ముచ్చట వర్ణిస్తున్నాడు చూడండి, ఎంత అందంగానో. ఇందీవరదామమున ముకుందని పూజించి తనకు కూడి వశింపన్ మందిరముగా తద్వక్షము అంద సలజ్జాసు దృష్టి ఆలోచించండి. ఆవిడ స్వామి వక్షస్థలం మీదే చూసింది. దండ వేసిన వెంటనే అక్కడికి వెళ్ళి ఉండాలని. ఎప్పుడైనా సరే భార్య భర్త హృదయంలో ఉండాలనుకోవడం మంచిదే కదండి. అలాగే అనుకుంటా. పైగా సిగ్గు హరిసూచిన సిరి చూడదు. ఎంత గొప్ప మాట్లాడుతుంది. హరిసూచిన సిరి చూడదు, సిరి చూచిన హరియు చూడ సిగ్గును పొందు. హరియును సిరియును తమలో సరిచూపుల చూడవరుడు సందడి పెట్టాను. ఎంత అందమైన మాట. ఒక్కసారి విష్ణువుని చూడాలని చూసి మన సిగ్గుతో తల వచ్చింది. సిగ్గు అంటే తెలుసు కదా, పూర్వం భారతీయ స్త్రీలకు ఉండేది. జగముల తండ్రి జగముల తండ్రి తగనురమందు దాల్చెనట. జగముల తండ్రి అయి ధనరు సౌరి. జగత్తునికి తండ్రి అయినటువంటి నారాయణుడు జగంబుల తల్లి ఇందిరను తగనురమందు దాల్చెనట. తత్కరుణారస దృష్టి చే ప్రజల్ మగుడగా తుంటి భంగినతి మంగళ సాధిపతిత్వ సంపద నెగడిన లోకముల్ కలిర అనేక శుభంబుల పొందిరత్తడి. మొత్తానికి అప్పుడు అమ్మవారు ఆ వక్షస్థలంలో కూర్చొని కరుణారస దృష్టితో చూస్తే అందరికి దారిద్ర్యాలు పోయాయండి. అమ్మ చూపు పడగానే మనకు అంతు పట్టిన దారిద్ర్యాలు పోయాయి. ఒక్కొక్కసారి మన భౌతిక దృష్టికి అందని అనేక అవాంతరాలు ఉంటాయి. ఈశ్వరానుగ్రహం వల్లనే కలుగుతాయి. ఆ అనుగ్రహమే లక్ష్మి. ఆవిడ కటాక్షం పడిగిన వెంటనే సర్వ దారిద్ర్యాలు తొలగిపోయే దేవతకి. అంటే ఇంతవరకు వారికి ఉన్న నెగిటివ్స్ ఏవి ఉన్నాయో అది పోయాయి. ఎందుకంటే ఏదో కొంచెం నెగిటివ్ ఉండటం వల్ల అప్పుడు అలా ప్రవర్తించారు కదా. నెగిటివ్స్ అన్ని పోయి, నెగిటివ్ థాట్స్ అన్ని పోయి అమ్మవారి కటాక్షంతో ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్ పూర్తిగా పవర్ఫుల్గా వచ్చేస్తాయో అప్పుడు అమృతం. ఇది తెలుసుకోవాల్సింది. ఈ ఘట్టం అంతరమ్యమైనది. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటిది అమ్మవారి ఆవిర్భావం, పట్టాభిషేకం, స్వయంవరం, కళ్యాణం, లక్ష్మీనారాయణ కళ్యాణ ఘట్టం పూర్తయింది కదా. ఇంకా అసలు అమృతం వరకు ఉంది కదా. ఎప్పుడైతే లక్ష్మీదేవి విలంగా పైగా అలా కూర్చుందో తెలుసా, ఆ తల్లి ఒక్కసారి ధ్యానిస్తే స్వామి యొక్క భవ్యమైన వక్షస్థలం కదా. ఆ వక్షస్థలంలో సముద్రుడు వచ్చి ఇదిగో ఇందాక మదనం చేస్తుంటే ఒక అద్భుతమైన రత్నం వచ్చింది. మా అమ్మాయిని చేపట్టావు కనుక నీకు ఇది కట్టంగా ఇస్తున్నాను తీసుకొని వచ్చాడు ఒక రత్నాన్ని. దాని పేరు కౌస్తుభం. అద్భుతమైన రత్నం. అది అలంకరించుకున్నాడు. దానికి తోడు అసలే వనమాలిక ఉన్నది. ఇతరత్తా అనేక ఆభరణములు ఉన్నాయి. ఇన్ని ఆభరణాల మధ్య, వనమాల మధ్య, కౌస్తుభం మధ్య, శ్రీవత్స లాంఛనం మధ్య ఆ తల్లి ఇన్ని ఆభరణాల మధ్య మహాభరణాలను మెరిసిపోతుందండి. అసలు ఇవన్నీ ఆయన గారికి అభివృద్ధి తెలియట్లేదు. వీటన్నింటిలో ప్రకాశించిపోతూ మెరిసిపోతున్నది. ఆ సమయంలో ఆనందంతో భవ్యమైన పెళ్లి కదా. అందుకు మంగళవాద్యములు మోగి కుసుముష్టి కురిసింది. ప్రోశన్ శంఖ మృదంగ వేణు రవముల్ మున్నాడి పెంచి కటుల్ వాసెన్ నర్తన గాన లీలల సురల్ భాసిల్లిరి ఆర్యుల్ జగద్వాసుల్ విష్ణుని బ్రహ్మరుద్ర ముఖరుల్ తల్లింగ మంత్రంబులం ప్రాసక్తిని వినిపించిరి ఉల్లసిత పుష్పశ్రేణి వర్షింపుచు. ఆ నారాయణ్ణి విష్ణు సూక్తములతో, పురుష సూక్తాది మంత్రములతో అందరూ అర్చన చేశారు. ఆ పాలవెల్లి కూతురు, ఎంత అందమైన తెలుగు మాట్లాడు. ఆ పాలవెల్లి కూతురు తీపుల చూపులను తూగి తిలకించి ప్రజలు చేపట్టేది సంపదలను ప్రాపించను మేలు జగము బ్రతికే నరేంద్ర. ఆ తల్లి చూపు వల్ల జగం బ్రతికింది. అందుకే లక్ష్మి అనే మాటకు అర్థం చెప్తూ దేవి భాగవతం అందమైన మాట చెప్పింది. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయా అనిశం దేవీ రూపాచ మహతి మహాలక్ష్మీశ్చ సాస్మృత. ఇది అర్థం. ఏ తల్లి తన కరుణామయమైన చూపులతో ప్రపంచాన్నంతటిని పుట్టించి పెంచి లయింపజేస్తున్నదో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనామని. అటువంటి భవ్యమైన చూపుల తల్లి లక్ష్మి. చూపుల తల్లి లక్ష్మి అది కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, ఆమ్నాయాక్షి, శతాక్షి, సహస్రాక్షి, లక్ష్మి అన్నీ ఒకటే భావం చూసుకుంటాం. అది కనిపెట్టి అన్నం పెడుతుంది కనుక విశాలాక్షి అన్నపూర్ణ. అది శైవతత్వం. కనిపెట్టి అందరికీ ఇస్తున్న మహాలక్ష్మి. రెండింటికి భేదమేమీ లేదండి. తత్వ దృష్టితో అన్నీ ఒకటే. అది ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి మహావిషయం.
పాలేటి రచకన్య మేలారెడు చూపులేక, గొప్ప మాట అన్నాడు. ఆ తల్లి చూపు ఎవడి మీద పడితే వాడు ఎంత ధన్యుడైపోతాడో చెప్తున్నారు. దేనికి కొరగాని వాడు అమ్మ చూపు పడితే అన్నింటిలో గొప్పవాడైపోతాడు. ఎంత మహాత్ముడు అనిపించుకున్నవాడైనా అమ్మ అనుగ్రహం లేకపోతే రాణించలేడు. ఎందరు టాలెంటెడ్ వాళ్ళకి రాణింపు లేదు, రాణించిన వాళ్ళకి టాలెంట్ ఉందా? అమ్మ అనుగ్రహం ఉంటే గరికపోత కూడా గగనతార కాగలదు. పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు సూర్యాతండు వివేకియాతడు వదాన్యుడతండు మహాకులీనుడాతండు కళావిదుండతడు ధన్యుడతండు మనోజ్ఞమూర్తి యవ్వండు భవత్కృపాకరణ వైభవ లక్ష్మికి పాత్రుడిందిరా అంటారు శ్రీరామ మహాకవి. చూపు ఎవరి మీద పడుతుందో వాడు పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు సూర్యుడాతండు వదాన్యుడాతడు వివేకియాతడు కళావిదుండతడు ధన్యుడతండు మనోజ్ఞమూర్తి. భవ్యమైన భావన. అటువంటి ఆ తల్లి యొక్క కారుణ్య దృష్టి. అందుకే ఆ తల్లి యొక్క మేలారెడి చూపు లేక మిడిముడి కొంచెం జాలి బురబుర బొక్కు రక్కసులు కీడుతూ చిన్నది. ఆ చూపు ఎవరి మీద పడలేదు. అందుకే వాళ్ళకి అసలు దరిద్రాలు వదలలేదు, అలాగే ఉన్నాయి. దరిద్రాలు అన్ని పెట్టుకుని మదనం చేస్తామంటే ఎక్కడ దొరుకుతుందండి? సరే, ఇప్పుడు మళ్ళీ మతనం ప్రారంభించారు. ప్రారంభించగానే వెంటనే వచ్చిన వాడు ధన్యవాదాలు. ఇది నారాయణ మరొక అవతారం. అందుకే రుక్మిణీ కళ్యాణం చెప్తే ఒక్క అవతారం, ఎందుకు బోర్డులు అవతారం. ధన్వంతరి, ఈ ఘట్టంలో ధన్వంతరి పేరు కానీ ఘట్టాన్ని స్మరిస్తే రోగనాశనమని శాస్త్రం చెప్తుంది. అవునా? సందేహిస్తే కాదండి, శ్రద్ధతో. ఎప్పుడైనా సరే శ్రద్ధావాన్ అవతే జ్ఞానం స్వామి చెప్పాడు. అజ్ఞష్ట అశ్రద్ధ దానంతో సంశయాత్మ వినిస్తుంది ఒకటే. సరే, ధన్వంతరి ఈ స్వరూపం చాలా విశేషం. ధన్వంతరి మంత్రం కూడా ఉంది. ధన్వంతరి మహామంత్రం అది సభల్లో చెప్పకూడదు, అది స్మరణ చేసుకున్న తచ్చక్తి అందరికీ లభించుగాక. అది నా యొక్క ప్రధానమైన వాంఛనం. ఇందాక మహాలక్ష్మి అనుగ్రహం ఎవరికైతే లభిస్తుందో వాళ్ళకి ఆరోగ్యం లభిస్తుంది, ఆనందం లభిస్తుంది. అందుకే ఆరోగ్య ప్రదాత ధన్వంతరి. ధన్వంతరి ధనువు అంటే రోగము అని అర్థం. మరి ధనుస్సు అంటారండి, అంటే ధనుస్సు అయినప్పుడు ఇంకోటి బాధపడుతుంది కనుక దానికి ధనుస్సు అంటే. శూలము అంటే కడుపు నొప్పినకు అర్థం ఉన్నది, శూల అంటే శూలం అని కూడా అర్థం ఉంది. గద అంటే రోగమునకు అర్థం, గదలకు అర్థం. అంటే ఆ గదతో రోగాలు ఇస్తారు కనుక దానికి గద. శూలంతో పొడిచి బాధపడతారు కదా శూలం పేరు, అందుకు అలా పేర్లు వచ్చే తెలిసింది కదా. ధనువు అంటే రోగము, మన ధనుర్వాతము కూడా ఉంది పేరు. ధనువు అంటే రోగం, అంతరం నశింపజేయట, రోగములను నశింపజేసేవాడు కదా ధనువు అంటారు. ఆయన రెండింటితో వచ్చేటండి, అమృతము ఆయుర్వేద శాస్త్రము రెండు పట్టుకొచ్చేట. ఆయుర్వేద శాస్త్రం తర్వాత ఋషులకు లభించి ఆయుర్వేద విద్యగా వ్యాప్తి చెందింది. అమృతము పట్టుకున్నాడు. అమృతం పట్టుకోగానే ఈ రాక్షసులు ఎగబాగా లాగేసుకున్నాడు. ఇప్పుడు చిక్కు, ఎందుకంటే దేవతలు సాత్వికులు కదా, క్యూలో వెళ్దాం, వాళ్ళు ఇస్తే పుచ్చుకుందాం. రాక్షసులు అన్నారే, వాళ్ళకి సిస్టమ్స్ లేవు, వాళ్ళు ఇస్తే పుచ్చుకోవడమే, లాగేసుకోవడమే. కొందరు ఉంటారండి ప్రసాదిస్తుంటే అలా లాగుతుంటారు. తెలుస్తుంది ఎవరి లక్షణాలు ఏంటో. మొత్తం లాగేసుకున్నారండి. లాగేసుకుని పడిపోయారు. ఇప్పుడు దేవతల మొహాలు వాడిపోయాయి. ఎంత సాధన చెప్తే రాక్షసు చేతికి చాలా ప్రమాదం. ఎందుకంటే అసురత్వానికి అమరత్వం ఇస్తే ప్రపంచానికి ప్రమాదం. వాడు కలకాలం ఏడిపిస్తూనే ఉంటాడు. ఇప్పుడు సుర శబ్దానికి అర్థం చూడండి. సురాపానం చేసింది రాక్షసులు. సుర అంటే సుమ్ రాతి ఇది సురహ, మేలు కలిగించువారు. దేవతలకు సురలు అంటే అర్థం వాళ్ళకి ఎన్ని శక్తులు ఉన్నా వాటి లోకక్షేమానికి వినియోగించేవాడు దేవత. ఎన్ని శక్తులు తపస్సుతో సంపాదించినా ప్రపంచాన్ని పీడించడానికి వినియోగించేవాడు అసలు. ఇప్పుడు మీరే చెప్పండి, ఎవరు బతికితే బాగుంటుంది? అంతే కదా, వాళ్ళ వల్ల లోకానికి క్షేమం. అందుకే భగవంతుడు సురపక్షపాతి, ఎందుకంటే వాళ్ళు లోకానికి మేలు కలిగించేవారు. దీని అర్థం ఏంటంటే ఎవరికి లోకానికి మేలు కలిగించే లక్షణం ఉంటుందో వారి పక్షాన్ని భగవంతుడు ఉంటాడు. దీని యొక్క దేవపక్షపాత అంటే ఇది అర్థం. మన అనవసరంగా దేవతలకు ఏదో రాక్షసులకు అన్యాయం జరిగిపోయింది, కొంత రాక్షసులు సమర్థించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ఏజెంట్స్ ఎవరు ఉంటూ ఉంటారు. మొత్తానికి ఇక్కడ ఈ భవ్యమైనటువంటి కథలో మనకు కనబడుతున్నది. లాగేసుకున్నారండి అసురులు. దేవతలు చూస్తున్నట్ట. మళ్ళీ వాడు ఒకటి ముందు నుంచి ఒక టెక్నిక్, కొద్ది కష్టం వచ్చినప్పుడల్లా మర్చిపోలేదు వాళ్ళు మనకు. నారాయణ అన్నట్ట అనగానే నారాయణుడు ఉండు, నేనేం చేయాలో ఆలోచిస్తాను. ఈ లోపల వాడు ఒక్క చుక్క వేసిన మహాప్రమాదం. కలిపురుషుడు పిలిచాక, అప్పుడు పిలిస్తే కానీ దాని పురుషుడు ఉండేవాడు. కలిపురుషుడు ఆ యుగంలో అంత లేడు. వాళ్ళు పిలిచారు, వెళ్ళి ఒక్కసారి రాక్షసులు దూరం అంట. మహాప్రసాదం. ఎదురుగా ఉంటే పోల్చుకోవడం సులభం కానీ లోపల దూరిపోతాడు మహా. అదే కలిగి ఇక్కడ అక్కడ కదా, లోపల బుద్ధుల్లో దూరుతాడు. బుద్ధుల్లో దూరగానే కనబడుతుంటే కలిపురుషుడు ఒంటి కాలు మీద నడుస్తాడన్నారు. ఒంటి కాలు అంటే కనిపించే మెటీరియలిస్టిక్ ప్రపంచం మాత్రమే సత్యం అనుకుని
కేవలం మెటీరియలిస్టిక్ అవుట్లుక్తో బతికే వాళ్ళందరూ ఉండి కాదు. మెటీరియలిజం వదిలేయడం అని కాదు, మెటీరియలిజాన్ని కంట్రోల్ చేసే పైన ధార్మిక ప్రపంచం ఒకటి ఉంది, దైవ ప్రపంచం ఒకటి ఉంది, తత్వ ప్రపంచం ఒకటి ఉంది. ఈ 4 ప్రపంచాల జ్ఞానం ఉంటేనే 4 పాదాలు ఇది తెలుసుకోండి. అలా కాకుండా మిగిలిన 3 వదిలేసి ఈ కనిపించే మెటీరియలిస్టిక్ గా ఆలోచించే వాళ్ళందరూ కలి పురుషుడి చేత ఆక్రమించబడిన వాళ్ళు. ఇప్పుడు కలియుగం అంతమైందో లేదో మీకే తెలుసు. మధ్యలో ఎవడో అప్పుడప్పుడు నిద్రలో లేచినట్టు కలియుగం అర్థమైపోయింది అంటుంటారు. ఏమో అర్థం కాదు, ఏమో అర్థం కాదు. ఎంతవరకు మెటీరియలిస్టిక్ అవుట్లుక్ ఉంటుందో, ఎంతవరకు ధర్మంపై, దైవంపై, సదాచారంపై గౌరవం ఉండదో అంతవరకు కల్పుషుడు బాగుందండి. కల్పుషుడుకున్న పెద్ద దుర్లక్షణం ఏంటంటే ఒకరినొకరు పడనివ్వకుండా చేయగలిగేవాడు, కలిసి బతకని పనివాడు. ఇది తెలుసుకోవాలి. అందుకే కలి శబ్దానికి నిర్వచనం కల్యంతే కలహం కుర్వంత్యస్మిన్ ఇది కలిగి. ఏ యుగంలో పరస్పర కలహాలు ఉంటాయో అది కలి. అదే మనందరం కలిసి మంచి పని చేద్దామని 4 కలుస్తూ ఒక సంఘం పెడతారు. సంవత్సరం తర్వాత వెళ్ళండి 5 సంఘాలు అవుతుంది. వాళ్ళల్లో వాళ్ళు ఇప్పుడు నేను ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ రుద్రాభిషేక సంఘం చూశాను. 3 ఏళ్ళకి 3 ముక్కలైంది రుద్రాభిషేక సంఘం. చెప్తే ఇది కలి లక్షణం. అందులో మంచి పనులు చేసే వాళ్ళకి తొందరగా వస్తాడు. ఎందుకంటే వీడు ఒకటి మిగిలిపోయాడే, ఆయన కూడా పాడు చేసేస్తే వాడికి అప్పుడు సక్సెస్. అది కలియుగంలో ధర్మం పాటించడం జాగ్రత్తగా ఉండాలి, గట్టిగా అనౌన్స్ చేయకూడదు. కొంచెం వాళ్ళని జడగొడతాడు వాడు. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి కలి అంటే వాడు కలిసి బ్రతకని ఇవ్వని వాడు కలి. ఇంతవరకు రాక్షసుకున్న గొప్ప గుణం ఏంటంటే యూనిటీ అండి. అందుకే వాళ్ళు ప్రపంచాన్నంతటి టెర్రరైజ్ చేస్తుంటారు, యూనిటీగా బతుకుతూ ఉంటారు రాక్షసులు. అలాంటి వాళ్ళలో ఇప్పుడు దూరేడు కలి. దూరిన వెంటనే ఎంతవరకు రాక్ తీసుకుందాం అన్న బుద్ధుల రాక్షసు మారిపోయింది. వాడు పుచ్చుకోకపోతే పుచ్చుకోలేదు కానీ, నేను పుచ్చుకోకపోతే పుచ్చుకోలేదు కానీ, వాడు పుచ్చుకోకుండా జాగ్రత్త పడదాం. అందుకే ఒకడు తాకుండా ఒకటి జాగ్రత్త పడుతుంది. మొత్తం మీద అవటం కాపాడబడింది. ఎంత గొప్పగా పంపించారు చూడండి. ఈ లోపల ఆయన కొంచెం మేకప్ కాస్ట్యూమ్ అంతే కదండి. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ పురరిపుమభిక్షోభమనయ. అంత మగాడు ఆడదాగా మారాడుతున్న టైం. అందుకు ఆడదాగా మారేట్టు మహానుభుడు జగన్మోహిని అయిపోయాడు. ఇక్కడ ఉందండి అసలు పట్టు. దయచేసి ఏకాగ్రతగా ఉంటాం. ఇక్కడ అంత దాటి మా ఫస్ట్ ఏంటంటే నేను చెప్పలేదు. అసలు ఏకాగ్రత ఇక్కడ కావాలి, పట్టుకుంటారు కదా. ఇప్పుడు వచ్చింది ఎవరు? జగన్మోహన్. ఇంత పేరు గుర్తుందో జగన్మోహన్ వచ్చిందండి. జగన్మోహన్ వచ్చిందో వచ్చాడా? జగన్మోహినిగా వచ్చాడు. ఎవరు? జగన్నాథ్. జగన్నాథ్ జగన్మోహినిగా వచ్చాడండి. అంటే మళ్ళీ అమ్మే కదా. జగన్మోహన్ వచ్చింది. ఆ వస్తువునే రాక్షసుల వైపు చూసింది. వాళ్ళు అప్పుడు చేతులు అమృతం పట్టుకుని పైకి చూస్తున్నారు. అంటే ఏమిటి అలా పట్టుకుంటున్నారు? అందుక ఈ అమృతం ఎలా పంచాలని గొడవ పడుతున్నాం అన్న. నన్ను పంచమంటారా ఏంటి? నాకెందుకు వచ్చింది అన్నది. లేదు లేదు నువ్వే పంచ, అంతకంటే కావాల్సింది ఏముంది అని. నాకెందుకు వచ్చిన గొడవ చెప్పు. మళ్ళీ నేను పంచితే సరిగ్గా పంచలేదు నా బండాలు వేస్తారేమో. ఏమి అన, నువ్వు ఏం చేస్తే అదే మహాప్రసాదం, అదే మోహం అంటే. ఎదురుగా కనబడుతున్న ఆకర్షణ శక్తికి పోయి సరే నీ ఇష్టం చేతికి అప్పుడు ఇచ్చాను. ఇంకా పట్టుకుంటే మీద దూకుతాను వడ్డించలేను బాబు. అందరూ ఒక లైన్ మీద కూర్చున్నారు. అందరూ వరసల్లో కూర్చున్నారండి. పంక్తిలో కూర్చోమంటే రాక్షసులు అందరూ అన్నారు మేము చాలా మడి, మేము దేవతలతో పాటు కూర్చోమని. చాలా సంతోషం. 2 పంక్తులు చేసేటట్టు అసుర పంక్తి, సుర పంక్తి. ఇప్పుడు మద్దతు మొదలైందండి. ఇక్కడ పట్టుకోవాలి. జగన్మోహిని వడ్డిస్తుంది. ఏమిటి? అమృతం దేవతల విస్తట్లో, విలాసాలు వీళ్ళ కంట్లో వడ్డిస్తుంది ఆవిడ తల్లి. ఇటు అమృతం వడ్డిస్తుంటే మాకో చూసారు ఒక నవ్వు నవ్వింది. అంతే అమృతం వడ్డిస్తుంది. దగ్గర ఒక్కొక్కలా విలాసాలు, ఆ చూపులు, వాటన్నిటితో ఇటు అమృతం అయిపోతుంది. వీళ్ళకి విస్తలు కాదు. మొత్తం అమృతం పడ్డనేది పాత్ర చూసి అయిపోయింది. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన అసలు రహస్యం ఉంది చూడండి. ఇక్కడ ఉంది అసలు పట్టు. ఎదురుగా ఇద్దరి ముందు ఒకరే ఉన్నారు కదా. కానీ దేవతల దృష్టిలో అతడు జగన్మాత లేదా జగన్నాథుడు. అంతే కదా. జగన్నాథుడు లేదా జగన్మాత. లేకపోతే చేతులు అమృత కలసం పట్టుకుని గట్టి పట్టుకుని వడ్డిస్తున్న అమ్మంటే అన్నపూర్ణంగా కోరికేవాళ్ళని. అందుకే బ్రహ్మాండ పురాణం లలితాదేవి యొక్క అవతారం జగన్మోహిని. ఎందుకయ్యా అంటే అందుకే నారాయణ తపస్సు చేసి లలితాతత్వాన్ని ఉపాసన చేసి ఆ లలితాతత్వ మూర్తిగా జగన్మోహినిగా వచ్చాడు. అశేష జగన్మోహిని అరుణమాల్య భూషాంబర జపా కుసుమ భాసురా జప విధౌ స్మరేణంబిక. ఎవరికి లలితాంబావిడ?
ఆ దేవతలకు జగన్మాత, ఎందుకంటే వాళ్ళకి వడ్డిస్తుంది. వాళ్ళకి జగన్మాత ఎందుకైంది? వాళ్ళు జగన్మాతగా జగన్నాథుడిగా చూస్తున్నారు. రాక్షసులు జగన్మోహినిగా చూస్తున్నారు. ఇద్దరు ముందు ఇద్దరున్నారా? ఉన్నదొక్కరే. కానీ రాక్షస దృష్టికి జగన్మోహిని, దేవతా దృష్టికి జగన్మాత. ఇదే ప్రపంచం అంటే ఇంతే గుర్తుపెట్టుకోండి. జగన్మాత అంటే జగతికి మాత కాదు, జగత్తే మాత. జగత్తే అమ్మ, విశ్వరూపిణి. జగమంతా అమ్మ రూపమే లేదా విష్ణు రూపమే, ఏదనుకున్న బాధ లేదండి. విశ్వం విష్ణు, జగమంతా విష్ణు రూపంగా లేదా వైష్ణవి రూపంగా ఎవడు దర్శిస్తాడో వాడిది దేవతా దృష్టి. అలా కాకుండా ఈ జగత్తంతా రకరకాల ఆకర్షణలతో ఉన్నది. నా ఇంద్రియ సుఖాలను తీర్చడానికి పనికొస్తుంది. ఈ జగత్తు నాకు విలాస భూమి, నా ఆకర్షణను తీర్చడానికి పనికొచ్చి నా ఇంద్రియాలను సుఖపెట్టడానికి పనికొచ్చి అంగడి అని ఎవడైతే చూస్తాడో వాడు ఇదే జగత్తుని జగన్మోహినిగా చూస్తున్నాడు. అది దైవీ ప్రకృతి. నిన్న మనం చెప్పుకున్న దానికి వాడు సులభమైపోయేది. 16వ అధ్యాయం భగవద్గీతలో దైవాసన సంపత్ విభాగ యోగం, దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత. కృష్ణ పరమాత్మ చెప్పాడు, దైవీ సంపద ఎవరికి ఉంటుందో వారికి మోక్షం అనే అమృతం దొరుకుతుంది, అసుర సంపద ఉన్న వాళ్ళకి దొరకదు. ఎందుకు? దైవీ సంపద ఉన్న వాళ్ళు ప్రపంచాన్ని పరమాత్మగా చూడటానికి ప్రయత్నిస్తారు, సాధిస్తారు. సర్వం బ్రహ్మమే జగత్ అనే దృష్టి వారికి లభిస్తుంది. వాళ్ళకి జ్ఞానము లేదా మోక్షం అనే అమృతం దొరుకుతుంది. అసురులు ఆకర్షణలే చూస్తున్నారు, ఇదే ప్రపంచం. మరి ఇదే ప్రపంచంలో రమణ మహర్షి తిరిగాడు, మనకు తిరిగాం. ఆయన నిలబడ్డ నేల మీద నిలబడ్డాం. కానీ ఆయన ప్రపంచాన్ని చూసినట్టు మనం చూస్తున్నామా? మనం చూసినట్టు ఆయన చూస్తున్నాడా? మన దృష్టిలో ప్రపంచం మన సుఖాలు ఇవ్వడానికి పనికొచ్చే అనేక విషయాల సంపుటి. యోగి దృష్టిలో ఈ విషయములుగా విషయములంతటా వ్యాపించిన బ్రహ్మము తాను కూడా విశ్వంలో భాగం కనుక తన యందు అదే బ్రహ్మము. త్వయిమయి చాన్యత్రైకో విష్ణు, బ్రహ్మము తప్ప అన్యము లేదనే దృష్టి యోగిది. బ్రహ్మము కనబడకుండా ప్రపంచమే చూస్తూ సుఖాల కోసం వెప్పర్లాడేది అసలుది. అసురు దృష్టి ఉన్న వాళ్ళకి అమృతం దొరకదు, దైవీ దృష్టి ఉన్న వాళ్ళకి అమృతం దొరుకుతుంది. అది ఈ కథలో ఉన్నటువంటి పరమ తాత్పర్యం. ఇది భవ్యమైనటువంటి అంశం దీంట్లో కనిపిస్తున్నది. సంపదలన్నీ అందరికీ అక్కడే గొడవల్లో అమృతం దగ్గరికి వచ్చేటప్పటికి వచ్చింది. అంటే జీవన పరమార్థం ఏదో అది మాత్రం దైవీ ప్రకృతి ఉన్న వాళ్ళకే లభిస్తుంది, అసుర ప్రకృతి ఉన్న వాళ్ళకి జీవన పరమార్థం లభించదు. అది చెప్పారు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? ఆసురీ ప్రకృతిని అణచుకుంటూ మనం ఏం చేస్తాం? కలిసి వస్తాయి. నేను ఉన్న ఆసురీ ప్రకృతిని వదిలించుకుంటూ దైవీ ప్రకృతిని పెంచుకుంటూ వెళుతూ 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 ఉంటే అమ్మని చూడగలం, అమ్మ ఇచ్చే అమృతాన్ని పొందగలం. అది దీని యొక్క తాత్పర్యం. అందుకే మానవుడి సాధన అంతా కూడా ఆసురీ ప్రవృత్తి నిర్మూలన, దైవీ ప్రవృత్తుల యొక్క సముద్ధారణ. దానికే మన సాత్వికమైనటువంటి ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా మన సత్వగుణం పెంపొందించడానికి చెప్పినటువంటిది. ఇది భవ్యమైనటువంటి క్షీరసాగర మథన రూపమైనటువంటి విషయం. క్షీరసాగర మథనాన్ని మథనం చేసి మనం అంతరార్థాలు తీసే ప్రయత్నం చేసాం. ఇందులో అమృతం ఎవరికి దొరికిందో, ఏవి ఎవరికి దొరికాయో వారికి వారే ఇటువంటి భవ్యమైన క్షీరసాగర మథనం చెప్పించి ఇందులో ఇవాళ మనం ఎన్ని రమ్య ఘట్టాలు. ఒకవైపేమో విషహరణం చేసిన ఈశ్వర అనుగ్రహం, నీలకంఠాయ నమః శివాయ. మరొక వైపు అమ్మవారి ఆవిర్భావ, అభిషేక, స్వయంవర కళ్యాణ ఘట్టం, లక్ష్మీనారాయణ కళ్యాణ ఘట్టాన్ని మొత్తం వివరించుకున్నాం. ఆవిడ శ్రీ. శ్రీ అంటే శోభ, కాంతి, కళ, ఐశ్వర్యము ఇవి అర్థములు. అంటే శ్రీ అంటే ఆశ్రయ శక్తి, ఇది అర్థం. రెండు రకాలు, ఆశ్రయించునది, ఆశ్రయం ఇచ్చునది, రెండు అర్థములు. ఆశ్రయించునది, ఆశ్రయించినది అంటే పరమాత్మను ఎప్పుడు ఆశ్రయించుకుని ఉంటుంది. కాంతి దీపాన్ని అంటి పెట్టుకున్నట్టు విష్ణువుని అంటి పెట్టుకుంటుంది కనుక శ్రీ. అంతేకాదు మనందరికీ ఆశ్రయాన్ని ఇస్తోంది, అందుకు శ్రీ. ఇక్కడ దీపం వెలిగించాక వెలుగు మన ముఖాల మీద పడుతుంది, దీపం పడదు. వెలుగు మన ముఖాల మీద పడుతుంది, మన మీద పడే వెలుగును మనం ఆశ్రయించాం. అలాగే మనపై ప్రసరించే ఈశ్వర శక్తి లక్ష్మి. ఆ లక్ష్మి ఆయన వీడకుండా ఉంది, అందుకే మనకు దిక్కు లక్ష్మి. లక్ష్మి వీడకుండా విష్ణువును ఉన్నది. ఇది శ్రీ శబ్దానికి అర్థం. అందుకే శృణోతి శ్రావయితి ఇది శ్రీ అంటుంది ఇష్టాద్వైతం. అంటే మన మొరలు వినిపిస్తుంది. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు ధరమము విచారింపతగు నీకునమ్మ. ఆవిడ ప్రకృతి రూపంలో ప్రతివాడిని గమనిస్తూ ఎవడు దేనికి యోగ్యుడో చెప్తే దానికి తగ్గట్టు ఈశ్వరుడు సైగ చేస్తాడు. అప్పుడు అమ్మవారిని అనుకరిస్తుంది. అందుకే కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి, అమరుల గన్న తల్లి ఆదిమలక్ష్మి, విమలపు నీ పతికి విన్నపము చేసి మమ్ము నెమకి ఏలిది దయ నీదే నీకే తగునమ్మ పరమాత్ముడైన హరి పట్టపురాణి అంటారు హనుమాచార్య. అటువంటి మహాలక్ష్మీ నారాయణ స్వరూపాన్ని నమస్కరిస్తూ జగన్మోహని జగన్మాతే కనుక లక్ష్మీ కటాక్షం, జగన్మాత అమృతం రెండు కూడా పరాశక్తి స్వరూపాన్ని ప్రతిపాదన చేస్తున్నాయి.
ఈ విధంగా భవ్యమైన లక్ష్మీనారాయణ కళ్యాణ వైభవాన్ని మనం మీరు చెప్పుకున్న ధన్యులమయ్యం ఈ పవిత్రమైన వేళ. అందులో ద్వాదశి విష్ణు తిథి కదా ఇవాళ, కనుకనే మన దీనితో మరింత పవిత్రం. కాలం అలా అనుకూలిస్తుంది, ప్రాంతం మరీ అనుకూలంగా ఉన్నది. ఎందుకంటే వేద మంత్రంతో మోగి పవిత్రమైపోయింది. ఇలాంటి చోట మనం ఈ భవ్యమైన ఘట్టం చెప్పుకున్నాం. ఇవాళ ఇందులో కనబడినటువంటి శివ కేశవ శక్తి స్వరూపములు 3 అందరినీ రక్షించుగాక, అనుగ్రహించుగాక, ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాల అభిష్ట సిద్ధులను ప్రసాదించుగాక, ప్రతి కుటుంబానికి కావలసిన ఆనందాన్ని ఇస్తూ, ఇంకా కుటుంబం గురించి ఆలోచిస్తూ బుద్ధిశక్తిని పాడు చేసుకోకుండా అన్ని అమర్చి పరతత్వం గురించి ఆలోచించేటువంటి చింతనని ఫలాన్ని ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి.